जय सद्गुरुदेव। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मां व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्यं कृपापारीणं निजभक्तमानसनवाम्भोजातभानोदयं कालज्ञानविदग्रणिं शिवकरं काళీ समं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळीप्रसादाह्वयम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। मेघश्यामं पीतकौसेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। ओं श्री गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। प्रिय భగవద్బంధువులారా, మన కడప పట్టణంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో సద్గురుదేవులైన పట్టాభిరామయ్య గురువు గారు వారు స్థాపించినటువంటి ఈ భగవద్గీత సత్సంగ వేదికని మనం ఒక వారధిగా చేసుకొని 40 సంవత్సరాలుగా ఎంతోమంది వక్తల చేత ఎన్నో భగవద్ విషయాల్ని రహస్యాల్ని మన జీవితాల్లో మోక్ష తీరాన్ని చేరుకోవడానికి వారు పలికినటువంటి పలుకుల్ని మనం బాటలుగా చేసుకొని ముందుకు వెడుతున్నటువంటి ఇదిగో ఇక్కడ మనకు అనుగ్రహించిన గురుప్రసాదం. సత్సంగము అంటే అర్థం ఏమిటంటే గురుప్రసాదం. లోకంలో ప్రసాదానికి కొన్ని మార్పులు ఉన్నాయి. ఈ రోజున మీకు ఏదో ప్రసాదం ఇచ్చారనుకోండి, అది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి మర్చిపోయిన తర్వాత ఓ వారం రోజుల తర్వాత మీరు ఆ ప్రసాదం తినాలంటే దానికి ఒక మార్పు వచ్చేస్తుంది కాలంలో. అంటే అది తినకూడని విధంగా తయారైపోతుంది. కానీ సత్సంగంలో ఉండేటువంటి ప్రసాదం, గురుప్రసాదం అంటే అది ఎన్ని రోజులైనా కానీ మనకు చెడనటువంటి పదార్థం అన్నమాట. వ్యాస భగవానుడు ఎప్పుడో మనకు అందించినటువంటి ఈ విషయాలు ఇప్పటికి కూడా మనం మననం చేసుకుంటూ చదువుకుంటూ మనం కాస్త జ్ఞాపకంలోకి తెచ్చుకోగానే మనం ఒక ఆనందాన్ని పొందుతున్నామంటే కారణం ఏమిటంటే ఇది ఎటువంటి మార్పు చెందనటువంటి పదార్థం. మార్పు చెందని దానికే సత్యం అని పేరు. లోకంలో సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది అని అర్థం. సచ్చిదానందం అంటారు. ఉపనిషత్తుల్లో కూడా సచ్చిదానందం అంటారు. సత్ అంటే 3 కాలాల్లో ఉండేదానికి సత్ అని పేరు. చిత్ అంటే జ్ఞానము అని పేరు. ఏది 3 కాలాల్లో సత్యమై ఉన్నదో, ఏది మనకు జ్ఞానాన్ని అందించేదై ఉన్నదో దాని ద్వారా మనకు కలిగేదే ఆనందం. ఆనందం అంటే అర్థం ఏమిటంటే మరలా దుఃఖంలోకి మనం పడకుండా చూసేదానికే ఆనందం అని పేరు. ఒకసారి ఆలోచించండి, ఇప్పటికీ మనం దుఃఖం పడకుండా ఉండేటువంటివి
ఏమైనా ఉన్నాయా? మనం అనుకున్నాం పుడితే ఆనందం అనుకున్నాం, పుట్టగానే పని అయిపోయిందే. మరలా పెరగకపోతే మళ్ళీ అదొక బాధ. పోనీ పెరుగుతూ ఉన్నాం అనుకోండి, విద్య నేర్చుకోవాలంటే అక్కడ మళ్ళీ బాధ. మళ్ళీ విద్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఉద్యోగం రావాలంటే అక్కడ ఒక బాధ. మళ్ళీ వివాహం కాకపోతే అదొక బాధ. అయిన తరువాత వచ్చిన ఆవిడ సరిగా లేకపోతే అది ఇంకొక బాధ. వారిద్దరూ అనుకూలంగా ఉన్న కన్న సంతానం బాగా లేకపోతే అదొక బాధ. అంటే ఆనందం అనుకునేటువంటి ప్రతిదాని వెనకాతల మనకి దుఃఖం అనేటువంటిది ఉంటూనే ఉంది. అంటే మనం అనుభవిస్తోంది నిజమైన ఆనందం కాదు అని అర్థం. ఆనందం అంటే అర్థం ఏమిటంటే మరలా దుఃఖంలోకి తొయ్యకుండా ఉండాలి, మరలా దుఃఖం కలగకుండా ఉండాలి. మరి మనం అనుభవిస్తున్న దానికి పేరేమిటంటే సుఖం. ఈ సుఖాలు ఎలా ఉన్నాయంటే విషయ సుఖాలు, ఇంద్రియ సుఖాలు, ప్రాపంచిక సుఖాలు, ఇవన్నీ కూడా మనం నిజమైన ఆనందం అనుకుంటూ పెడుతున్నాం. గురుదేవులు ఒక మాట చెప్పేవాళ్ళు, ఒక కుక్కకి ఎముక దొరికిందట. కుక్కకి ఎముక దొరికితే ఆ ఎముకని నోట్లో పెట్టుకొని దానిలో ఏదో సారం ఉందనుకుని కొరుకుతూ మధ్యలో దాని నాలుక దాని పళ్ళ కిందరే పడి దాని రక్తమే దానికి అందుతుందట నోటికి. అందుతుంటే ఈ కుక్క అనుకుంటుందట, నాకు ఎంత మంచి ఎముక దొరికింది, దీనిలో ఎంత సారం ఉంది, ఈ సారవంతమైన ఎముక తినే నాకు ఎంత బలం వస్తుందో కదా అని కుక్క అనుకుంటుందట. వాస్తవానికి ఎండిపోయినటువంటి ఎముకలో రక్తం లేదు. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన పంటి కింద దగ్గర తన నాలుకే పడి అందులో నుంచి వచ్చిన రక్తం ఎముకలో నుంచి వచ్చింది అనుకుంటూ అది ఆనందం ఎలా పొందుతుందో అలాగే సారం లేని సంసారంలో కూడా సుఖం ఉందనుకుంటూ మనం పెడుతున్నాం. అంతే తేడా. వాస్తవానికి దీనిలో సుఖం లేదు, ఆనందం అంతకంటే లేదు. ఆనందం అంటే మళ్ళా దుఃఖంలోకి పడకుండా ఉండాలి. అలాంటి ఆనందం మనకు కలిగించేది ఏమిటంటే సత్సంగం. వాస్తవానికి సత్సంగానికి ఎందుకు వెళ్ళాలి, సత్సంగాన్ని మనం ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ఆవేదన చెందాలి అంటే మన నిజస్థానం అనేటువంటిది తెలిసేది సత్సంగం ద్వారానే, మన ప్రయాణం ఏమిటో తెలిసేది సత్సంగం ద్వారానే. మరి అలాంటి సత్సంగాన్ని 40 సంవత్సరాలుగా అందించారు గురుదేవులు. అంటే వారు శరీరంతో ఉండగా వారు ఏం చేయాలో దాన్ని చేస్తూ మన మార్గం ఏమిటో వాళ్ళు నిర్దేశం చేస్తూ ఒక ప్రయాణాన్ని మనకు సూచించారు. అది ఇప్పటికీ కూడా ఇది సత్యమే అని మనం అంగీకరించి అనేక మంది మహాత్ములు ఈ వేదిక మీద నుంచి వారు అందించేటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించి మన జీవితాన్ని ధన్యత చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి వేదికని మనకి మన గురువులు ఏర్పాటు చేశారు. అటువంటి వేదిక మీద నుంచి మనం వింటున్నటువంటి పురాణం ఏమిటి అంటే గరుడ పురాణం. నిన్నటి రోజున గరుడ పురాణ ప్రారంభంలో అసలు గరుడు యొక్క గొప్పదనం ఏమిటి, ఎందుకని ఆయన్నే శ్రోతగా ఎంచుకున్నాడు పరమాత్మ. సాక్షాత్తు కృష్ణ భగవానుడు చెప్తే విన్నవాడు అర్జునుడు, ఇక్కడ వైకుంఠవాసుడైనటువంటి నారాయణుడు చెప్తే వింటున్నవాడు గరుడు. అంటే గరుడు వినడానికి అర్హత ఏమిటి అంటే ఆయన తల్లి రుణాన్ని తీర్చుకున్నవాడు, తల్లికి దాస్య విముక్తిని కలిగింపజేసినవాడు. లోకంలో కొంతమంది తల్లులు ఉంటారు, బాగా పుట్టగానే ఆనందం కలుగుతోంది, పిల్లలకు పుట్టగానే తల్లిదండ్రులకు ఆనందం కలుగుతోంది. కొంతకాలం అయ్యి ప్రపంచంలో కొంత సంసారం జరిగిన తరువాత ఏమ్మా మీ పిల్లాడు ఎలా ఉన్నాడని ఎవరినైనా అడిగామనుకోండి, నా కర్మ కొద్దీ పుట్టాడండి, నేను ఏనాడో బాకీ ఉండుంటానండి వాడికి, అందుకని వాడు నన్ను పీడించుకు తినడానికి నా కొంపలో పుట్టాడండి అంటారు. అంటే మరి ఆనాడు పొత్తిళ్లలో ఉన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు కలిగిన ఆనందం ఇప్పుడేమైపోయిందంటే అది దుఃఖంగా మారడానికి కారణం ఏమిటంటే వాడు మనం అనుకున్నట్లుగా ఉండడం లేదు, మనం ఏది కోరుకున్నామో అది వాడు చేయడం లేదు, అందువల్ల మనకు దుఃఖాన్ని కలిగింపజేస్తున్నాడు. ఎవరు నిజమైన పుత్రుడంటే తల్లిదండ్రులకి జీవితం ఉండగా కంటనీరు పెట్టకుండా ఎవడు వాడి జీవితాన్ని పండించుకుంటాడో నడిపించుకుంటాడో వాడు నిజమైనటువంటి కుమారుడంటే. అలాంటి కుమారుడంటే దేవుడికి కూడా ఇష్టం అండి. భగవంతుడైనటువంటి నారాయణుడు గరుడుని ప్రేమతో ఆశీర్వదించి చెప్పినటువంటి పురాణం గరుడు పురాణం. లోకంలో అందరూ సుఖాన్నిచ్చేవి, సంతోషాన్నిచ్చేవి, వైభవాన్నిచ్చేవి, వైభోగాన్ని తెచ్చిపెట్టేవి, బంగారంతో కూడినవి, మేడలు మిద్దెలతో కూడినవి, భూములు సంపాదించేవి, వీటి గురించి ఎవరైనా అడుగుతారు. కానీ ఏ పాపం చేస్తే ఏ శిక్ష వస్తుంది,
ఈ జనన మరణాల యొక్క రహస్యం ఏమిటి? ఇది తెలుసుకోవాలని కుతూహలం ఎవరికైనా కలుగుతుందో చెప్పండి. ప్రపంచంలో దీన్ని అడిగేవాడు చాలా తక్కువ మంది ఉంటారండి. బయట ప్రపంచంలో చూడండి, నేను ఆ ధనం ఎలా సంపాదించాలి, ఈ మేడ ఎలా కట్టాలి, లేకపోతే వాడికంటే నేను ఎక్కువ ధనాన్ని ఎలా సంపాదించాలి, దానికి ఏమైనా మార్గం ఉందా, ఇవన్నీ అడుగుతారు. కానీ అసలు ఈ జనన మరణ రహస్యం ఏమిటి, తల్లి గర్భంలోకి నేను రావడానికి కారణం ఏమిటి, నా జీవితం అనేటువంటిది కడతేరాలంటే నేను ఏ పాదాన్ని ఆశ్రయించాలి, దేన్ని తెలుసుకుంటే నా జీవితం పరిపూర్ణమవుతుంది, ఇవి అడిగేవాడు చాలా తక్కువగా కనిపిస్తారు. అలాంటి ప్రశ్నని అడిగినటువంటి వాళ్ళు నైమిషారణ్యం అనేటువంటి మహాక్షేత్రం, 108 దివ్యక్షేత్రాల్లో నైమిషారణ్యానికి విశేషమైనటువంటి ఒక ప్రఖ్యాతి ఉంది. ఏమిటా విశేషం అంటే అక్కడ కలి ప్రవేశించినటువంటి ప్రదేశం. ప్రతి నిమిషము కూడా అక్కడ పుణ్యం పెంచుకోవడానికి మనకు అవకాశం దొరికేటువంటి ప్రదేశం. నైమిషారణ్యంలో ఇప్పటికి కూడా సూత మహామునుల వారు శౌనకాది మహామునులకు చెప్పినటువంటి పురాణ స్థలం సూతగద్దె అని ఒకటి ఉందండి. మనకు చక్రతీర్థానికి సమీపంలో నైమిషారణ్యం వెడితే చక్రతీర్థానికి చాలా దగ్గరగా సమీపంలోనే సూతగద్దె ఉంది. ఈ సూతగద్దెలో 80,000 మంది మహాత్ములు మహర్షులు అయినటువంటి వాళ్ళు కూర్చొని ఉండగా సూత మహర్షుల వారు పౌరాణికుడిగా తాను కూర్చొని అష్టాదశ పురాణాలని వ్యాస భగవానుడి యొక్క పరమానుగ్రహంతో నారాయణమూర్తి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈ నైమిషారణ్యంలోనే మనకు అనుగ్రహించాడు అని. పైగా మనమందరం ఆచరించుకునేటువంటి సత్యనారాయణ వ్రతం కూడా నైమిషారణ్యంలోనే పుట్టింది. కానీ నైమిషారణ్యంలో పుట్టిన ఈ వ్రత కథని ఆచరణలో పెట్టింది మాత్రం కాశీ పట్టణంలో. మనకు సత్యనారాయణ స్వామి వ్రతకథ వింటూనే ఎక్కడ మొదలవుతోంది వ్రతకథ అంటే కాశీ పట్టణంలో ఒక బ్రాహ్మణుడు బీదవాడిగా ఉండి ఆయన ఇల్లు తిరిగి భిక్షాటనం చేస్తూ ఉంటే అక్కడ స్వామివారికి కాస్త జాలి కలిగి ఆయన దగ్గరికి వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ వేషంలో, ఏమిటయ్యా ఇలా వచ్చావు, మరి ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి ఉంది, దాన్ని ఆచరించమని స్వామి చెప్పి మొట్టమొదటి వ్రత విధానాన్ని ఆచరించినటువంటి ప్రదేశం ఏమిటంటే కాశీ. అలాగే వ్రత కథ ఎలా చేయాలో పుట్టినటువంటి ప్రదేశం నైమిషారణ్యం. అటువంటి నైమిషారణ్యం సర్వపురాణాలకి పుట్టినిల్లు. అటువంటి పురాణాలకు పుట్టినిల్లు అయినటువంటి ఆ ప్రదేశంలో దీర్ఘసత్రయాగం చేయడానికి కూర్చున్నారు. ఎవరు? శౌనకాది మహామునులు కూర్చున్నారు. వాళ్ళ పుణ్యం పండిందేమో సూత మహర్షులు వారు అక్కడికి వచ్చారు. మన కర్మ పరిపక్వమైందని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? జ్ఞాన ప్రబోధం చేసే గురువు మన దగ్గరికి వచ్చినప్పుడు మన కర్మ పరిపక్వమైంది అని అర్థం చేసుకోవాలి. రామాయణంలో రామచంద్రమూర్తి శబరిమాత దగ్గరికి వస్తాడండి. రామాయణంలో వచ్చి రాగానే రాముడు అడుగుతాడు అమ్మవారిని, శబరిమాతని, అమ్మ నీ సాధన ఎలా ఉంది, నీకు సాధనకు తగిన ఫలితం అందిందా అని అడుగుతాడు రామచంద్రమూర్తి. దానికి శబరిమాత అంటోంది, రామచంద్ర, నా సాధన పరిపూర్ణమైనదని నిరూపణ చేయడానికి సాక్షాత్తు విష్ణు స్వరూపమైన నీవు నడిచి రావడమే దానికి పరిపూర్ణత. మా గురుదేవులైనటువంటి ఆ మహానుభావుడు మతంగ మహాముని ఏది చెప్పాడో అది ఇప్పుడు జరిగింది సుమా. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న దైవ దర్శనం, నా గురువు చెప్పిన మాట ఈనాడు ఫలించింది. అంటే లోకంలో ప్రామాణికం ఏమిటి? గురువాక్యము, శాస్త్రవాక్యము, వేదవాక్యము ప్రమాణం. వేదవాక్యాన్ని అనుసరించే గురువాక్యం కూడా ఉంటుంది. అంటే గురువాక్యము వేదవాక్యము రెండు వేరు కాదు. గురువు ఏది చెప్తాడో అది వేద ప్రమాణమై ఉంటుంది. ఏది వేదంలో ఉంటుందో అదే గురుముఖస్తుగా వస్తోంది. అక్కడ గురువాక్కుకి వేదవాక్కుకి భేదం లేదు సుమా. అలాంటి గురుస్థానంలో కూర్చోబెట్టారండి. సూత మహర్షుల వారిని గురుస్థానంలో కూర్చోబెట్టి, అయ్యా మా పుణ్యం పండింది, ఎన్నెన్నో పురాణాలు మాకు కథలుగా వినిపిస్తూ ఉన్నావు, నువ్వు చక్కగా ఒక సాత్వికమైనటువంటి పురాణం మేము వినాలనుకుంటున్నాం. దీనిలో కూడా పుణ్యమేమిటి పాపమేమిటి, లోకంలో పుణ్యం చేసినటువంటి వాళ్ళు ఊర్ధ్వంగా పెడతారు, స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారు, వాళ్ళకి అక్కడ ఏవేవో సుఖాలు ఉంటాయని అనేకమైనటువంటి విషయాలు మేము అనేక పురాణాల ద్వారా విని ఉన్నాం. మరి పాపం చేసినటువంటి వాళ్ళు ఏ స్థితికి వెడతారు, వాళ్ళు ఏ జన్మలు పొందుతారు, కాస్త ఇవి విస్తారంగా వినాలని మేము అనుకుంటున్నాం. పుణ్యాత్ములకు సుఖదాయకమై పాపాత్ములకు దుఃఖదాయకమై వీలు కాకుండా ఉండేటువంటి వెళ్ళడానికి ప్రయాణము దుస్తరమై దుర్గమమై ఉండేటువంటి నరకమనే దారి ఒకటి ఉంటుందట.
ఆ దారిలోకి వెళ్ళేటువంటి ఆ మార్గం గురించి మాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని అడిగారు. ఇంకా ఏమన్నారు వాళ్ళు? స్వామి, జీవులు ఏ ఏ కారణాలని బట్టి ఈ జనన మరణ సంసార చక్రంలో తగులుకుంటున్నారు? అసలు ముందు సంసారం అంటే ఏం చెప్పారంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అన్నాడు భగవంతుడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే సంసారము అంటే చావడము, పుట్టడము, మళ్ళీ తిరిగి పుట్టిన తరువాత మళ్ళీ తిరిగి చనిపోవడం, మళ్ళీ ఇంకొక దేహాన్ని ధరించడం, గర్భవాస దుఃఖాన్ని అనుభవించడానికి మాటిమాటిగా జన్మలు ఎత్తవలసి రావడం ఏదైతే ఉన్నదో అదే సంసారము అని చెప్పారండి. మనం సంసారం అంటే ఏమనుకుంటున్నామంటే పెళ్లి చేసుకుంటే సంసారం అండి, భార్య ఉంటే సంసారం అండి, పిల్లలుంటే సంసారం అండి అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఉన్నా తరించిన వాళ్ళు ఉన్నారు. మనకి భగవద్గీతలో, గీతా మహాత్మ్యంలో ఇంతమంది మహాత్ములు మనకు ప్రపంచంలో కనబడుతూ ఉంటే గీతా మహాత్మ్యంలో చెప్పబడిన పరమాత్మ మెచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారంటే జనకుడు ఉన్నాడండి. మీరు గీతా మహాత్మ్యం చదివితే గీతా మహాత్మ్యంలో ఆస్థిత జనకాదయ జనకుడి యొక్క ప్రస్తావన వస్తుంది. అక్కడ జనకుడి ప్రస్తావన వస్తే అక్కడ జనకుడు ఎవరండి? ఆయన గృహస్థే, ఆయన కూడా భార్య ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి రాజ్యం ఉంది, ఆయనకి సేవకులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, సామంతరాజులు ఉన్నారు. మరి ఇంత సంసారం కళ్ళకు కనబడుతుంటే ఆయన గీతావాక్యాన్ని పట్టుకున్నవాడు ఎలా అయ్యాడంటే ఆయన సంసారం కనబడుతుందే కానీ సంసారాన్ని ఆయన పట్టుకోలే. సంసారం చూచే వాళ్ళకి కనబడుతోంది కానీ ఆయన మాత్రం సంసారాన్ని పట్టుకోలే. ఎలా ఉండాలో అలా ఉంటే మనకు ఎక్కడ బంధనం లేదు. ఎప్పుడైతే నాది అని పట్టుకుంటావో అప్పుడే బంధనం వచ్చేస్తుంది. అందుకని జనన మరణాలకు కారణమైనటువంటి ఈ శరీరం రావడానికి, మరలా వెళ్ళిపోవడానికి దీనికి కారణం ఏదై ఉన్నదో దాన్ని తెలియచెప్పండి. మరి ఎలాంటి పుణ్యకార్యాలు చేస్తే వాడు వైకుంఠవాసుడవుతాడో? వికుంఠం అంటే అర్థం ఏమిటంటేనండి, కుంఠితము అంటే ఒక రకమైనటువంటి ఏది శిథిలము. చూడండి, లోకంలో ఒక వస్తువు వాడడానికి ఉపయోగం లేకుండా ఉంటే దాన్ని ఏమంటారంటే కుంఠితం అయిపోయిందండి అంటారు. కుంఠితము అంటే అర్థం ఏమిటంటే ఆ ఉన్న స్థితి నుండి మారడం. అలాంటి స్థితి లేకుండా ఉండేటువంటి దాన్ని వైకుంఠం అంటారు. కుంఠితము కానిది ఏదో అది వైకుంఠము. చ్యుతము లేనివాడు ఎవడో అతడు అచ్యుతుడు. చ్యుతము అంటే జారడం, పడిపోవడం. అలా పడిపోకుండా మనల్ని పట్టుకునేవారెవరో అతడికి అచ్యుతుడు అని పేరు. అలాగే కుంఠితము కానిది ఏదో అది వైకుంఠం అని పేరు. మరి వైకుంఠవాసుడు కావాలంటే అర్థం ఏమిటి? మనందరం కోరుకుంటాం కదా, ముక్తి కావాలి, మోక్షం కావాలని అడుగుతున్నాం కదా. మరి ముక్తి మోక్షం కావాలంటే ఏం చెప్పాలి? ఏది ఉంటే ముక్తి వస్తుంది, ఏది ఉంటే మోక్షం వస్తుంది? ఇప్పుడు చూడండి, మనం ఒక వంట చేయాలనుకున్నామండి. ఆ వంటకి ఒక పదార్థం పేరుంటుంది, దానికి సంబంధించి ఏదో ఒక పేరు, ఓ పులిహోర చేయాలో, చక్కెర పొంగలు చేయాలో, లేకపోతే పూర్ణం చేయాలో ఏదో ఉంటుంది. దానికి సంబంధించిన సామాగ్రి ఉంటే కదా అది చేయగలుగుతాం. అలాగే మోక్షం అనేటువంటి దాన్ని పొందాలంటే ఒక సామాగ్రిని మనం తప్పకుండా ఉండి తీరాలి. ఈ పరికరం లేకుండా దాన్ని పొందడం అసాధ్యం. ఏం చెప్పారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారంటే మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అన్నాడు మహానుభావుడు. అంటే అర్థం ఏమిటి? మోక్షం అనేటువంటి దాన్ని పొందాలి. మోక్ష సాధనానికి ఏకైక పరికరం ఏమిటంటే భక్తి మాత్రమే. ఆ భక్తి కూడా ఎలా ఉండాలి? రాజస భక్తి కాకుండా, తామసిక భక్తి కాకుండా సాత్వికమైనటువంటి భక్తితో. మనకి భాగవతంలో చెప్తారు, అతిభక్తి నెవ్వనియందు చిత్తము చేర్చి ఎవని నామ ముహించి పొగడి కామకర్మాది నిర్మూలనుడై యోగి ముక్తి నందు అట్టి సర్వోత్తముడు దేవోత్తాంసుడు ఏవేళ ప్రాణంబు నేను విడుతూ అందాక మహసిత వదనార విందుడై వచ్చెనేడు అని భాగవతంలో భీష్మాచార్యులు వారు అంపశయ మీద ఉండి నారాయణమూర్తి వైభవాన్ని ఆయన పొగుడుతాడు. అతిభక్తిని ఎవ్వనియందు చిత్తము చేర్చి. లోకంలో చాలా చిన్న చిన్న వాటి దగ్గర కొంతమంది ఉంటారు, నాకు గోంగూర అంటే ప్రాణం అండి అంటాడు ఒక ఆయన. ఒక ఆయన నాకు వంకాయ కూర అంటే ప్రాణం అండి అంటాడు. ఎంత ప్రాణమైన అది నిలబడిపోతుందో ఒకసారి ఆలోచించండి.
ఒక పదార్థం ఇష్టంగా తిన్నామండి, నాకు చక్కెర పొంగలంటే ప్రాణం అన్నాను, తిన్నాను, అదేమైనా అలాగే ఉండిపోతుందా? మారిపోదా? మారిపోయింది అక్కడ కడుపులో అలాగే ఉండిపోతుందా? అది బయటికి వెళ్ళేటువంటి మార్పు కూడా ఒకటి ఉంది కదా. మనం చిన్న చిన్న వాటికే ప్రాణం అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నాం, కానీ నిజానికి ప్రాణంగా ఉండవలసిన వాడు భగవంతుడే. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అంటాడు భగవద్గీతలో. చిత్తము భగవంతుడు యందు చేర్చాలి. ప్రాణం అనేటువంటి పదానికి భగవంతుడు అర్థమై నిలబడాలి. మనకి భగవంతుడితోటిదే లోకమనేట్టుగా ఉండాలి. అంతటి ప్రాణం మనం భగవంతుడి యందు పెడుతున్నామా? దర్శనం అలాంటి భావనతో చేస్తున్నామా? పరమాత్మ సేవ ఆ విధంగా చేయగలుగుతున్నామా? అలా చేయగలిగితే మోక్షం చిటికలో వచ్చేస్తోందన్నారు. కాబట్టి భక్తి అనేటువంటిది చాలా గొప్పది. మోక్ష సాధన సామాగ్ర్య భక్తిరేవ గరీయసి. మరి ఇలాంటి వైకుంఠవాసులుగా మానవుడు ఉండడానికి ఏ ప్రయత్నం చేయాలి? ఇంకేమడిగారు? ఎలాంటి పాపకృత్యాలకు పాల్పడడం వల్ల వాడు యమలోకవాసులుగా మారుతున్నాడో చెప్పండి. మరి తీరని వ్యాధులు వస్తాయి కదా, మరి వ్యాధులు ఎందువల్ల కలుగుతున్నాయి? మానవుడు అటు ఊర్ధ్వానికి వెళ్ళకుండా ఇటు భూమి మీద చరించకుండా ఓ వాయు శరీరంతో మధ్యలో ఒక వేదన పొందుతూ యాతనా శరీరాన్ని పొంది ఉంటాడు కదా. అలాంటి శరీరం కలిగిన వాడిగా కావడానికి కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ మాకు చెప్పండి అని సూత మహర్షుల వారిని శౌనకాది ఋషులు అడిగితే వెంటనే సూత మహర్షుల వారు అన్నారు, అయ్యా నేను నా స్వంత విషయాన్ని మీకు చెప్పడం లేదు. పూర్వం ఇదే విషయాన్ని గరుడుల వారు నారాయణమూర్తిని అడిగాడు. ఏమడిగాడు గరుడుడంటే, స్వామి, లోకంలో జీవులందరూ ఏ కారణం చేత జనన మరణాలు పొందుతున్నారు? జన్మ వదలడానికి ఎటువంటి కార్యాలు ఆచరించవలసి వస్తుంది? ఏ పుణ్యకర్మాచరణం చేస్తే వాళ్ళు నీ లోకాన్ని పొందగలుగుతారు? యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవద్గీతలో స్వామి చెప్పాడండి, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. మోక్షలోకాన్ని పొందడానికి ఏకైక సాధనమేమిటి? కిమేకం దైవతం లోకే కింబాప్యేకం పరాయణం స్తవంతక్కం కమర్చంత ప్రాప్నుయుర్మానవాశుభం కో ధర్మ సర్వధర్మాణం భవత పరమోమత కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. ఇదే విషయాన్ని మనకి భీష్మాచార్యులు వారు కూడా అడుగుతాడు విష్ణు సహస్రనామంలో. ఈ జన్మ సంసార బంధనాల నుండి విడబడడానికి ఏకైక మార్గం ఏమిటి? వైకుంఠలోక ప్రాప్తి కోసం మానవులు ఏమి ఆచరిస్తే వాడు అటువంటి ఆనందాన్ని పొందుతాడంటే, నారాయణుడు అన్నాడు, చాలా చక్కని ప్రశ్న వేశావు గరుడా, కానీ ఇది పరమ రహస్యం, తేలికగా చెప్పినంత మాత్రాన అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చూడండి, బాగా నిష్ణాతుడయ్యి అరటిపండు వలిచినంత తేలికగా వేదాంతాన్ని చెప్పగలిగిన మహానుభావుడి దగ్గరికి అసలు ఆధ్యాత్మికంగా ప్రవేశం లేని వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారనుకోండి, అసలు వాడికి పూజ అంటే ఏమిటో, ప్రదక్షిణ అంటే ఏమిటో, నమస్కారం అంటే ఏమిటో, తీర్థం అంటే ఏమిటో, ప్రసాదం అంటే ఏంటో, అసలు భగవంతుడి యొక్క ఆలయం యొక్క ధర్మం ఏమిటో తెలియని వాడిని తెచ్చి వేదాంత చర్చ దగ్గర కూర్చోబెడితే ఎంత గొప్పగా చెప్పగలిగిన వాడు వేదాంత రహస్యాలను విడమర్చి చెప్పినా వాడు దాన్ని అందుకోగలుగుతాడా? ఒకసారి ఆలోచించండి. బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళ దగ్గరికి ఆలు చదివే పిల్లాన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే, అతడేదో పెద్ద పెద్ద చదువులు చెప్పే వారి దగ్గర ఈ పిల్లాన్ని కూర్చోబెడితే ఎంత గొప్పగా చెప్పినా దాని రహస్యాన్ని వాడు గ్రహించగలుగుతాడా అంటే గ్రహించలేడు. అందుకనే పరమాత్మ కూడా శృణుమే పరమం వచః, భగవద్గీతలో మాటి మాటికి వింటున్నావా వింటున్నావా అని అడుగుతాడండి కృష్ణయ్య. శృణుమే పరమం వచః, ఇది శృణు, వినవయ్యా, ఇది మాటి మాటికి చెప్పేది కాదు సుమా, పరమం వచః అన్నాడు నారాయణుడు. పరమం వచః అంటే అర్థం ఏమిటి? నాకు ఇప్పుడు కుదిరిందండి, మీరు ఇప్పుడు చెప్తే నేను వింటానండి అంటే ఆ సమయం అది అనుకూలం కావచ్చు కాకపోవచ్చు. శ్రద్ధ ఉన్నప్పుడే, అది మనకు అందుతున్నప్పుడే మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఒళ్ళంతా చెవులు చేసుకొని సత్సంగాన్ని విని తీరాలి. 40 ఏళ్ళుగా వింటున్నామంటే ఎంత జ్ఞానం వచ్చి ఉండాలి మనకి? అంటే వచ్చిందా అంటే మేము రోజు వెళుతున్నాం అనేది సమాధానం కాదు. అక్కడ ఎంతవరకు మనలో మార్పుని మనం పొందుతున్నాం, ఎంత సత్యాన్ని మనం గుర్తించగలుగుతున్నాం, ఇది కదా ప్రధానం.
అలాగే ఇక్కడ కూడా పరమం వచః నారాయణమూర్తి అంటాడు భగవద్గీతలో, ఏమయ్యా వింటున్నావా? అర్జునుడు ఎంతో దూరంలో లేడండి, చాలా దగ్గరగా ఉన్నాడు. దగ్గరగా ఉన్న అర్జునుడిని పట్టుకొని వింటున్నావా అని ఎందుకన్నాడంటే, మనస్సుని అటు ఇటు పోనివ్వక, ఇంద్రియాల్ని బయటకు పరిగెత్తనివ్వక, ఏకాగ్ర చిత్తంతో ఇది నాకు చాలా ప్రధానం సుమా, 1 గంట పని చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తానంటే ఆ పని యందు శ్రద్ధతో మానవుడు ఎంత నిక్కచ్చిగా ఏకాగ్రమైనటువంటి బుద్ధితో పని చేస్తాడో అంత శ్రద్ధ శ్రవణం పట్ల, సత్సంగం పట్ల ఉండిన వాడికి మోక్షం అక్కడే వచ్చి తీరుతుంది. అంత ప్రయత్నం మనం చేస్తున్నామా? ఆ ప్రయత్నం మనం చేస్తే చిటికెలో వచ్చేస్తుంది మోక్షం. శుకయోగీంద్రుడు 7 రోజులుంటే వచ్చింది మోక్షం. మనం రోజు వింటున్నాం, మరి మనకెంత తొందరగా రావాలి మోక్షం? ఎందుకు మనం అనుభూతిని పొందలేకపోతున్నామంటే, అక్కడ పరీక్షిన్ మహారాజు విన్నట్టుగా వినలేకపోతున్నాం. శుకుడు అంత గొప్పగా చెప్పిన వినడంలో మన లోపం కలిగిందనుకోండి, దాన్ని మనం ఎప్పటికీ పొందలేం. అందుకని ఇక్కడ గరుడుడితో అంటున్నాడు నారాయణుడు, నువ్వు చాలా చక్కని ప్రశ్న వేశావు. దీన్ని బహిర్గతం చేసినప్పటికీ కూడా అది రహస్యం గనుక చాలా జాగ్రత్తగా నువ్వు వినాలి. అయినా జిజ్ఞాసతో నువ్వు ప్రశ్నించావు గనక, లోకంలో శిష్యుడికి ఏముండాలంటే తపన ఉండాలండి. నిజంగా చెప్పాలంటే గురువు ఎంత గొప్పవాడైనా మన శ్రద్ధని బట్టే విద్యని మనం ఆర్జించగలుగుతాం. గురువు చాలా గొప్పవాడే, మనలో శ్రద్ధ లేదనుకోండి, మన అశ్రద్ధ ఏం చేస్తుందంటే గురువు చేతగాని వాడనే మాటని బయటి ప్రపంచంలోకి తీసుకెడుతుంది. లోకంలో మనం రోజు గురువు దగ్గరికి వెడతాం. గురువు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళ మనలో కాస్త ఏ జ్ఞానం లేదనుకోండి, ప్రపంచం ఏమంటుందంటే నీకు చదువు చెప్పే ఆ వెధవ ఎవడు అని అడుగుతారండి. ప్రపంచంలో అలాగే ఉంటుంది వ్యవహారం. ఎందుకంటే వినడంలో ఉన్న మన లోపం మనకి చదువు చెప్పేటువంటి గురువుకి మచ్చగా మిగలకూడదు. గురువుకి మచ్చగా మనం మిగలకూడదంటే గురువు చెప్పిన దాన్ని శ్రద్ధగా విని తీరాలి. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సమ్యక్ ఇంద్రియ. భగవద్గీతలో స్వామి చక్కగా చెప్పాడు, శ్రద్ధతోనే జ్ఞానం వస్తుంది, శ్రద్ధతో జ్ఞానం వస్తుంది. ఇంకో రహస్యం చెప్పాడు ఆయన, ఇంద్రియాల్ని బహిరంగ వీధులకుండా పారనివ్వకుండా ఎవడైతే నిగ్రహించి తన లోపలికి తనను నడిపిస్తాడో వాడు మాత్రమే ముక్తి పదాన్ని వాడు తెలుసుకోగలుగుతాడు. అందుకని ఇది రహస్యము అని చెప్పాడు స్వామివారు. మరి ఎందుకు చెప్తున్నాడు దీన్ని? జిజ్ఞాస కలిగిన శిష్యుడికి చెప్పి తీరాలండి. గురువుగారు వచ్చారంటే మనం బయట ప్రశ్నలు వేయకూడదు. బయట ఉండేటువంటి వాటి గురించి కాదు మనం గురువుగారిని అడగాల్సింది, మనం మన గురించి అడగాలి. ఈ దేహం ఏమిటి, ఈ బ్రతుకేమిటి, ఈ జన్మ ఏమిటి, దీని నుంచి నేను ఎలా తరించాలి, ఇది కదా మనం అడగాలి. కాబట్టి గురువుని ఎలా అడగాలో కూడా చెప్పారు ఇక్కడ. ఆయన అంటున్నాడు స్వామివారు, నీ దగ్గర దాచదగ్గ రహస్యాలు ఏమీ లేవు గనక నేను నీకు చెప్తాను. వైనతయ్య, యమ మార్గం వినేవారికి కూడా భయాన్ని కలిగిస్తుంది అన్నాడు ఆయన. ఎవరికి భయాన్ని కలిగిస్తుంది? ఎవరు పాపాచరణ చేసి ఉంటారో. ఇప్పుడు మనం కొన్ని పాపాల గురించి వింటామండి, కానీ బయటకు మనం ఈ పాపం చేశాము అని అనడానికి, గుర్తించడానికి మన మనసు ఒప్పుకోదు. కానీ ఈ పాపాల గురించి వింటున్నప్పుడు ఇది నేను చేశాను సుమా, ఇది నేను చేశాను సుమా. ఎందుకంటే లోపల ఉన్నవాడు ఊరుకోడు కదా. లోపల ఉన్న సర్వేశ్వరుడు ఏం చేస్తుంటాడంటే, అబ్బాయి నువ్వు ఈ పొరపాటు చేశావు, నువ్వు ఈ పొరపాటు చేశావు అని ఎత్తి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని ప్రతి వాళ్ళు అంగీకరించి తీరాల్సిందే. అందుకని ఈ యమ మార్గం యొక్క రహస్యం చాలా గుప్తమైనది, చాలా రహస్యమైనటువంటిది. ఎవరైతే దయాధర్మాలను విడనాడి సంచరిస్తారో, అందుకని మలయాళ స్వామి వారు ఒక మాట చెప్పారండి, మన ఒక దేవాలయం వెళ్ళడానికి ప్రధాన ద్వారం ఉంటుంది కదా. ఇప్పుడు మనం దేవాలయంలోకి వచ్చామండి, దేవాలయంలోకి వచ్చేటప్పుడు ప్రధాన ద్వారం ఒకటి ఉంది. ప్రధాన ద్వారం దాటి లోపలికి వచ్చామేమో సత్సంగ భవనం రావడానికి ఒక ద్వారం, అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఒక ద్వారం, స్వామివారి శివాలయ దర్శనానికి వెళ్ళడానికి ఒక ద్వారం, పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి ఒక ద్వారం. ఈ ద్వారాలన్నీ విడవాడుపడ్డాయి. కానీ ప్రధాన ద్వారం ఒకటి ఉంది కదా. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వస్తేనే కదా మనం ఇన్ని ద్వారాలని దర్శించగలిగాం. అలాగే మనం కూడా ముక్తి అనేటువంటి భవనంలోకి ప్రవేశించాలంటే దయ అనేటువంటిది ప్రధాన ద్వారం అని చెప్పారండి. అది అందుకనే మలయాళ స్వామి వారు ఏం చెప్పారంటే, దయగల హృదయమే భగవన్నిలయము అని చెప్పాడు. మీరు భక్త ప్రహ్లాద సినిమా చూశారా?
దానిలో భక్త ప్రహ్లాదుడు మనకు కనబడతాడు. ఎలా కనబడతాడు? నారాయణ మంత్రం చేస్తూ కనబడతాడు. ఆ పక్కనే రాక్షస బాలకులు కనబడతారు. వాళ్ళు ఎలా కనబడతారు? ఒక ఆవుకి ఇంత బండ కట్టి దాని మెడకి ఈ బండని తగిలించి ఆ వెనకాతలుండి ఆవుని కదిలిస్తుంటారు. అంటే ఈ ఆవు లేవాలి, బండను ఈడ్వలేక దుఃఖాన్ని పొందాలి, అది వాళ్ళ యొక్క ఆలోచన. వీళ్ళు దానిలో ఆనందం వెతుక్కుంటారండి. ఆ ఆవు అంబా అంబా అని ఏడుస్తుంటే వీళ్ళు చప్పట్లు కొట్టి ప్రహ్లాదుడి దగ్గరికి ఎడతారు. ప్రహ్లాద ఏం చేస్తున్నావు ఇక్కడ? అక్కడ గొప్ప విశేషం జరుగుతోంది, అది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. రాక్షసుడంటే ఎవడంటే ఎదుటివాడి దుఃఖాన్ని చూసి మనస్సులో ఎవడ ఆనందపడతాడో వాడే రాక్షసుడంటే. కలియుగంలో రాక్షసులు పూర్వకాలంలో లాగా బయటకు పళ్ళు వేసుకొని ఇంతింత లాగులు కట్టేసుకొని రంపపు కత్తులు పట్టుకొని అహోం అహోం అని ఎగురుతూ కనిపించరండి. కలియుగంలో రాక్షసులు ఎవరంటే ఎదుటివాడి దుఃఖాన్ని చూసి మనస్సులో సంతోషపడుతూ వాడి దుఃఖానికి వీడు రాక్షసానందం అంటారు దాన్ని. అంటే పైకి మాత్రం అయ్యో నీకు ఇంత దుఃఖం కలిగిందా అని పైకి జాలి మాటలు మాట్లాడతాడు, కానీ లోపల అనుకుంటాడు వీడికి ఇలాగే కుదరాలి, వీడి తిక్క ఇలాగే ఉండాలి అని మనస్సులో అనుకుంటూ ఉంటాడు. ఇది రాక్షస లక్షణం. అందుకని ఆ రాక్షసులు వెళ్ళి ప్రహ్లాదునితో చెప్తే అప్పుడు ఆయన అంటాడు, ఒక అద్భుతమైన పద్యం చెప్తాడు. అయ్యా ఏంటి ఇలా చేస్తున్నారు, మీరు ఆవుని హింసిస్తున్నారే, అసలు ఏది భగవంతుడి యొక్క నిలయం అనేటువంటి దాన్ని ఆయన చెప్పాడు. సాధు జంతువుల బాధింపతగదయ్యా, ప్రాణి హింస ఘోర పాపమయ్యా అన్నాడు ఆయన. పాపాల్లోకెల్లా పాపం ఏమిటంటే ఎదుటివాడిని కష్టపెట్టి మనం ఆనందపడడమే పాపాల్లోకెల్లా గొప్ప పాపం. మరి ఆ పాపం పోవాలంటే దయ కావాలండి. దయ అనేటువంటిది ప్రధాన ద్వారం. ఇప్పుడు భగవంతుడు మన హృదయంలోకి ప్రవేశించాలని కదా మనం కోరుకుంటున్నాం. మనకు భగవంతుడి దగ్గరికి వెళ్ళి పాటలు పాడతాం కదండి. మనం ఏమంటున్నాం? అయ్యా కాస్త నా హృదయంలో కూర్చో, నా హృదయం పీట మీద నిన్ను కూర్చోబెడుతున్నాను, నీకు పూజ చేస్తాను అని ఇన్ని పాటలు పాడుతున్నాం. పాటలలో భగవంతుడు రావాలి అని అంటున్నామంటే ఒక ద్వారం ఉండాలి కదా. భగవంతుడు రావాలంటే ద్వారం ఉండాలి కదా. అలాగే భగవంతుడు వచ్చేటువంటి త్రోవ ఏమిటంటే దయా. దయ అనేటువంటిది నీ సొత్తు అయితే పరమాత్మ దానిలోకి ప్రవేశించకుండా ఉండలేడండి. ఒక మహత్తరమైనటువంటి ఒక వస్తువు చౌకగా ఇస్తామని ప్రపంచంలో బయట పెడితే ఒక క్షణం ఉంటామండి ఇక్కడ. అంత అక్కర్లేదండి. 1000 రూపాయల పట్టు చీర 100 రూపాయలకి ఇస్తున్నాం అన్నారండి షాపుల వాళ్ళు. అది కూడా 1 గంట మాత్రమే ఆఫర్ అన్నారు అనుకోండి. ఒకరుంటారా సత్సంగం దగ్గర? ఒకరుంటారా చెప్పండి? 1000 రూపాయల పట్టు చీర 100 రూపాయలు, మళ్ళీ గంట మాత్రమే ఆఫరు, అది కూడా 6:30 నుంచి 8 వరకు మన సత్సంగం టైమే పెట్టారండి. అప్పుడు ఒక్కళ్ళు కనపడరు. అప్పుడు వెంటనే మరుసటి రోజు ఏమమ్మా సత్సంగానికి రాలేదంటే, మీ సత్సంగం బద్దలైపోను, అక్కడ గొప్ప ఆఫర్ పెట్టారండి, మీకు తెలిస్తే మీరు కూడా మీ ఆవిడ కోసం వచ్చేవాళ్ళు ఏమో. ఏమిటమ్మా ఆఫర్ అంటే 1000 రూపాయల చీర 100 రూపాయలకి ఇస్తామన్నారు కదా. ఆ వస్త్రం ఎంతసేపు ఉంటుంది, ఆ వస్త్రం ఎంతకాలం మన దగ్గర ఉంటుంది అంటే కాలంలో దీనికి కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. చినిగిపోవడం, పాడైపోవడం, వెలిసిపోవడం, అవతల పడేయడం, ఇన్ని లక్షణాలు ఉన్నాయా లేవా వస్త్రానికి? కాలంలో ఉండి కాలంలో నిలబడి కాలమార్గంలో కలిసిపోయే ఒక వస్త్రం చౌకగా వస్తుందంటేనే గొప్పదైన పరమాత్మని విడిచిపెట్టి ప్రపంచంలోకి పరిగెత్తామే. మరి గొప్పవాడైన పరమాత్మ వచ్చి మన హృదయంలో కూర్చోవాలంటే వాడు మాత్రం మార్గాన్ని వెతుక్కోడా? ఆలోచించండి. ఆ మార్గానికి ప్రధాన ద్వారం ఏమిటంటే దయా. నారాయణుడు చెప్పాడండి, దయాదాక్షిణ్యాన్ని విడిచిపెట్టిన వాడెవడో వాడు పొందేదే పాపం. దయ ఉండాలి, కనీసం దాక్షిణ్యం ఉండాలి. దాక్షిణ్యం, దక్షత అంటే అర్థం ఏంటండి? ఎదుటివాడి కష్టాన్ని తీర్చలేకపోయినా అయ్యో పాపం వాడికి ఆ కష్టం తొలగుగాక అని పరమాత్మని మనం వేడుకునేంత బుద్ధి మనలో గనక ప్రచోదనమైతే మనలో దాక్షిణ్యం ఉన్నట్టే. దయాదాక్షిణ్యాలు రెండు కూడా ప్రధానమైనటువంటి ద్వారాలు. ఎవడైతే వీటిని విడిచిపెడతాడో వాడు పొందేదే నరకం అన్నాడు నారాయణుడు. ఇక రెండో విషయం చెప్పాడు. ఎవరైతే శాస్త్రాన్ని సన్మార్గాన్ని నిరసిస్తూ ఉంటారో, ఇదండి రెండవది. శాస్త్రం ఏం చెప్తుందండి? మనకు మంచి మార్గాన్ని బోధించేది శాస్త్రం. లోకంలో మనం చేసేటువంటి ధర్మాధర్మాల విచక్షణ దేని ద్వారా నిర్ణయింపబడుతోందంటే శాస్త్రం ద్వారా.
ఈ శాస్త్రం కూడా ఎలాంటిదై ఉండాలి అంటే అనుకూల శాస్త్రం కాదండి, అనుష్ఠాన శాస్త్రమై ఉండాలి. అనుకూలంగా మలచుకోవడం కాదు. లోకంలో మనం ఏం చేస్తున్నామంటే మనకు అనుకూలంగా మలచుకుంటున్నాం. ఇన్ని నీళ్లు కాసి నెత్తి మీద చల్లుకొని స్నానం అయిపోయింది అంటున్నాం. ఆ స్నానం ఎప్పుడు చేయాలి? నిజంగా నువ్వు చేయలేని సమయంలో, నిజంగా నీ శరీరానికి ఏదైనా వ్యాధి వచ్చి స్నానం చేయడానికి ఇబ్బంది కలిగిన సందర్భంలో నారాయణ అనుకుంటూ నెత్తి మీద చల్లుకుంటే అది స్నానం అనే చెప్పారు. ఈ మాట చెప్పారు కదా అని రోజు నీళ్లు చల్లేసేసుకొని స్నానం అయిపోయిందంటే అది నిజంగా శాస్త్రాన్ని పాటించినట్టు అవుతుందా? అంటే శాస్త్రాన్ని మనం ఏం చేస్తున్నామంటే అనుకూలం చేసుకుంటున్నామండి. కానీ నిర్దిష్టంగా శాస్త్రం చెప్పిన దాన్ని ఆచరించి తీరాలి. ఇంకోటి ఏమిటి? సన్మార్గాన్ని విడవకూడదు. లోకంలో సన్మార్గాన్ని నిరసించడం కూడా పాపమే. మంచి మార్గంలోకి వెళ్ళడం మొదట్లో కష్టమేనండి. ఎందుకంటే మహాత్ములు చెప్పారు, పదునైనటువంటి కత్తి మీద లేత తమలపాకు లాంటి పాదాలు కలిగిన వాడు రక్తం చిందకుండా నడవడం ఎంత కష్టమో సన్మార్గంలో నడవడం కూడా అంతే కష్టం. కానీ దాన్ని మనం అలవాటుగా మలచుకున్నాం అనుకోండి, పరమాత్మ మనకు తోడై నిలుస్తాడు. ధర్మరాజు లాంటి మహాత్ములు, నలచక్రవర్తి లాంటి వాళ్ళు, సత్యహరిశ్చంద్రుడు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కష్టాలు రాలేదా? లోకంలో మనం ఏమనుకుంటామంటే కష్టాలు నాకే వచ్చాయి, భగవంతుడు నన్నే పట్టుకున్నాడు, ఈ కడపలో ఎవరూ దొరకలేదా భగవంతుడికి, నా ఇల్లే దొరికిందా, నేనే దొరికానా, కష్టాలన్నీ గంపగుత్తగా నా దగ్గరికే వచ్చేస్తున్నాయి అని బాధపడుతూ ఉంటాడు. కానీ వెనకాతల అవతార పురుషులు కూడా ఈ కష్టాలు అనుభవించిన వాళ్ళే. హరిశ్చంద్రుడు అనుభవించలేదా? నలచక్రవర్తి అనుభవించలేదా? ఎంతెంతమంది మహాత్ములు ఈ కష్టాల కడలని దాటారు. మరి ఆ సమయంలో వాళ్ళు పట్టినది ఏమిటంటే భగవంతుడి యొక్క చరణారవిందములు. అవి పట్టుకొని వాళ్ళు చక్కగా ఈ కష్టాన్ని దాటగలిగారు. కష్టాలు ఎంత దుఃఖాన్ని తెచ్చిపెడతాయో తెలుసా అండి? ఎంతటి సమర్థుడికైనా సరే ఈ దేహం విడిచిపెడితే ఈ దుఃఖం ఉండదు కదా అనేంత దాకా తీసుకుపెడతాయండి కష్టాలు. సాక్షాత్తు ఆంజనేయుడంతటి మహానుభావుడు లంకాపట్టణంలో అమ్మవారిని వెతకడానికి వెళ్ళి అమ్మ కనపడలేదని దిగులు పడి శరీరం వదిలేద్దామనేంత దుఃఖం దాకా తాను వెళ్ళాడు. మరి ఆయన పొందిన దుఃఖం కంటే ఎక్కువ దుఃఖాలు మనకున్నాయా? మరి దాటాడా లేదా పరమాత్మ? ఆంజనేయుడు ఆ దుఃఖాన్ని దాటాడా లేదా? కారణం ఏమిటి? ఒక్కటే అనుకున్నాడు, కర్తవ్యం నేను చేస్తున్నాననే కర్మని ఎప్పుడైతే నేను పట్టుకున్నానో, ఈ పని నా వలననే అవుతోందనేటువంటి భావన నాకు ఎప్పుడు కలిగిందో, కర్తృత్వ భావన ఎప్పుడు కలిగిందో అప్పుడే దుఃఖం వచ్చింది. వెంటనే ఆంజనేయుడు ఏం చేశాడు? ఇంతటికి ప్రభు నా రామచంద్రమూర్తి ఉన్నాడు కదా, ఇది ఆయనది కదా భారం, నాది కాదు కదా, నా రాముడిది భారం, అందువల్ల నా రాముడే దీన్ని నెరవేర్చాలని ఓసారి రాముడికి నమస్కారం చేశాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఇది సుందరకాండలో మహామంత్రం అని చెప్పారు. రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని తలచుకోగానే ఆయనకు అప్పటికి అమ్మవారు కనబడతారు. అది మనకు సుందరకాండలో మనకు తెలుస్తుంది. అంటే కష్టాలు మనతోనే పుట్టాయా, మనతోనే ప్రారంభమయ్యాయా అంటే అనుభవించిన వాళ్ళు ఉన్నారు సుమా. ఆ సమయంలో వాళ్ళు దేన్ని పట్టుకున్నారో నువ్వు దాన్ని పట్టుకో. అలా పట్టుకుంటే మనకు దుఃఖం కలగడానికి అవకాశమే లేదు. అందువల్ల సన్మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదండి. ఎంత కష్టంలో ఉన్నా కానీ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. రామాయణంలో రావణాసురుడికి కుంభకర్ణుడికి వరాలు ఇచ్చిన తరువాత బ్రహ్మగారు విభీషణుడి దగ్గరికి వెళ్ళాడండి. విభీషణుడి దగ్గరికి వెళ్ళి నిలబడి బ్రహ్మగారు అడిగారు, ఆయన మనస్సులో ఏమనుకున్నాడంటే, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇంత కఠినమైన వరాలు కోరుకున్నారే, ఇప్పుడు విభీషణుడి దగ్గరికి వెడుతున్నాను, వీడే వరం కోరతాడో అనుకుంటూ వెళ్ళాడు ఆయన. విభీషణుడి దగ్గరికి వెళ్ళి నిలబడి అడిగితే విభీషణుడు అన్నాడు, అయ్యా బ్రహ్మదేవా, నేను మా అన్నల మధ్య ఉండాలి, రావణాసురుడి మధ్య కుంభకర్ణుడి మధ్య ఉండాలి, వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళడం ధర్మం కాదు కనుక నేను అక్కడే ఉండాలి. మరి వాళ్ళ ఆలోచనలేమో ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య నేను ఉండాలి కనుక ఎప్పుడైనా నా మనస్సు అధర్మం చేస్తే బాగుండనేటువంటి భావనలోకి వెళ్ళిపోతుందేమో, అలాంటి భావన నాకు కలగకుండా నా మనస్సు ఎప్పుడు ధర్మం వైపు నిలిచేట్టుగా వరాన్ని ఇవ్వమని కోరుకున్నాడండి విభీషణుడు. అది మనం దైవాన్ని కోరుకోవాల్సింది. దైవం దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోవాలి?
క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండే బుద్ధి నాలో కలగాలి, నేను ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకునేటువంటి బుద్ధి నాలో ప్రచోదనం కావాలి అని కోరుకోవాలి. అలాగా ఎవడైతే సన్మార్గాన్ని విడిచిపెడతాడో, ఇంకోటి చెప్పాడండి, ఎవరైతే నిరంతరం వాడిని వాడే పొగుడుకుంటూ ఉంటాడో ఆత్మస్తుతి పరాయణ. లోకంలో మహాపాపాలు ఏమిటంటే ఆత్మస్తుతి, పరనింద అని రెండు చెప్పారండి శాస్త్రంలో. మహాపాపాలలో ఇవి చేరిపోయాయి రెండు. ఏమిటా రెండంటే ఆత్మస్తుతి, వాడిని వాడు పొగుడుకోవడం. నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని, నేను లేకపోతే ప్రపంచం ఉంటుందా అని కొంతమంది అంటూ ఉంటారండి. వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటూ ఉంటారు. ఇది మహాపాపాల్లోకెల్లా పాపం. రెండవది ఏమిటంటే తెలిసి తెలియకుండా ఇతరుల మీద నిందారోపణ చేసి వారి యందు దోషమును చూడడం మహాపాపం. అందుకని ఆత్మస్తుతి, పరినంద ఈ రెండూ లేకుండా ఉండాలి. ఎవడైతే వాడిని వాడు పొగుడుకుంటాడో అది కూడా పాపమే. ఎవరైతే మదాన్ని కలిగి ఉంటారో, ధనం చేత మదం వస్తుంది ఏమండి, అలాగే యవ్వనం చేత మదం వస్తుంది, బలం చేత మదం వస్తుంది. మీరు ఈ మధ్య చూశారో లేదో, బాగా బలవంతుడైనటువంటి వాడు కాలం చెల్లిపోయిన తరువాత బలవంతమైనటువంటి సింహం ఓ రోజున అడవిలో తిరుగుతూ మదపటేనుగుళ్ళు కూడా లెక్క చేయకుండా తిరిగిన సింహం బక్క చిక్కిపోయిన దేహం వచ్చేటప్పటికీ కుక్క అరుపుకు కూడా భయాన్ని పొందుతుంది. అది గట్టిగా వేట కుక్క అరిచింది అనుకోండి, బక్క చిక్కిన సింహం కూడా భయం పొందుతుంది. కారణం ఏమిటి? దానిలో బలం లేదు. బాగా బలం కలిగి అడవిలో తిరిగేటప్పుడు అది మదపటేనుగుడు కూడా లెక్క చేయదు. అలాగే ఎవడైతే బలమదం చేత, యవ్వన మదం చేత, ఆర్జన మదం చేత, తపో మదం చేత, ఇవన్నీ కూడా అష్టమదములోని చేర్చారండి. 8 రకాలైనటువంటి మదముల చేత మానవుడు తనని తాను కోల్పోతున్నాడని మహాత్ములు చెప్పారు. దీనిలో ప్రధానమైన మదం ఏమిటంటే ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాననేటువంటి మదము మానవుణ్ణి ఆవరించడం. తనంతటి ధనం కలిగిన వాడు లేడు, నా అంతటి పేరు ప్రతిష్టలు కలిగిన వాడు లేడు అనేటువంటి ఒక మదం ఆవరించిన వాడు ఉంటాడు చూశారా, వాడు కూడా పాపాన్ని పొందుతున్నాడు, వాడు కూడా పాపిగానే పరిగణింపబడుతున్నాడని చెప్తున్నాడు స్వామివారు. ఇంకో మాట చెప్పాడు ఆయన, ఎవడైతే మోహంలో చిక్కిపోతాడో, మోహం అంటే అర్థం ఏమిటండి? ప్రతి వస్తువు మీద విపరీతమైనటువంటి కోరిక కలిగి ఉండి ఇది నాకే చెందాలి, ఇది నేనే పొందాలి, ఇది నాదే అనేటువంటి భావన కలిగి ఉండడం మోహం అంటారు. ఆ మోహమును జయించడం అనేటువంటిది చాలా కష్టం అండి. మలయాళ స్వాముల వారు మోహజిత్ కథ చెప్తూ ఉండేవాళ్ళు. మోహజిత్ అని ఒక రాజుగారు ఒక పిల్లాడు ఉంటే ఆ పిల్లాడికి మోహజిత్ అని పేరు పెడితే ఆ అబ్బాయి వేటకెడితే ఆ వేటకెళ్ళి దాహమై ఒక మహర్షి దగ్గరికి వెడితే ఆ మహర్షి అడుగుతాడు, అబ్బాయి నీ పేరేమిటంటే నా పేరు మోహజిత్ అన్నాడు. మోహజిత్ అంటే నీ పేరుకు నీకు అర్థం తెలుసా అన్నాడు. ఏమిటా పేరుకు అర్థం అంటే మోహాన్ని జయించిన వాడు అని అర్థము అని చెప్పారు. నిజంగా నువ్వు మోహాన్ని జయించావా అన్నాడు. అయ్యా నేనే కాదు, నా రాజ్యంలో అందరూ మోహజిత్తులే అన్నాడు ఆ పిల్లాడు. సత్యం తెలుసుకోవడానికి ఆ అబ్బాయి పైనుండేటువంటి వస్త్రాన్ని తీసుకొని కాస్త దానికి ఎర్రటి రంగు పులిమి ఈ అబ్బాయి పులివాతపడి మరణించాడని రాజ్యంలోకి వెళ్ళి చెప్పడానికి ఆ మహర్షుల వారు ప్రయత్నం చేస్తే అక్కడ ఇంటి దాసీతో సహా వైరాగ్యం చెప్తారండి, వేదాంతం చెప్తారు. అది ఎప్పుడైనా మనం వీలున్నప్పుడు చెప్పుకుందాం, ఎందుకంటే ఆ కథే మనకు 1 గంట సేపు దాకా పడుతుంది కనుక. కాబట్టి మోహజిత్ అంటే మోహాన్ని జయించినవాడు. అది చాలా గొప్పదైనటువంటి స్థితి. ఆ మోహ వికారాలు ఎవరికి లేకుండా ఉంటాయో వాడు పుణ్యమును పొందుతున్నాడు, వాడే స్వర్గంలో ఉన్నవాడు. మోహం కలిగి ఉంటే వాడిది నరకమే. మోహం అనేటువంటిది పట్టిందంటే వాడు నరకంలో ఉన్నట్టే. నిరంతరం కామం చేత ఎవరు పీడింపబడుతూ ఉంటారో, అందుకనే కామక్రోధచ్చలోబచ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వేదాంతంలో ఏం చెప్పారంటే, అబ్బాయి నీలోనే జ్ఞానం అనే ఒక రత్నం ఉంది, ఆ రత్నాన్ని అపహరించడానికి 6 దొంగలు లోపల ప్రవేశిస్తున్నారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఈ 6 చేత చిక్కకుండా నీ జ్ఞానాన్ని నువ్వు అపహరింపబడకుండా వారి చేత ఎల్లప్పుడూ జాగరూకుడవై ఉండు. జాగ్రత్త కావాలంటే ఏం చేయాలి? జాగ్రత్త ఎప్పుడు వస్తుందండి?
మన ఇంటి చుట్టుపక్కల దొంగలున్నారని హెచ్చరిక చేసేవాడు తిరుగుతూ ఉంటారు. పూర్వకాలంలో పారాహుషార్ అని చెప్తూ తిరుగుతూ ఉంటారు. అలాగే ఈ కాలంలో ఎవరండి మన లోపల ఉండేటువంటి జ్ఞానరత్నాన్ని అపహరించకుండా హెచ్చరిక చేసేది ఎవరంటే గురువులు. వారు చెప్తారండి, ఇదిగో నీలో దొంగలు దొరబడుతున్నారు, గొప్ప విలువైనటువంటి రత్నాన్ని అపహరించడానికి సిద్ధంగా ఉన్నారు, జాగ్రత్త పడని నిన్ను హెచ్చరించేవారు గురువులే అన్నమాట. కాబట్టి ఎవడైతే అలా కామము లేకుండా ఉంటాడో వాడు పొందేదే స్వర్గం, ఎవడైతే కామంతో ఉంటాడో వాడు పొందేదే నరకం. అందుకే కామాతురుడైనటువంటి వాడికి నిద్ర ఉండదు అని చెప్పారండి. మనకి మహాత్ములు బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, ధనము కోల్పోయిన అతడు, మృత్యుల వేచువాడు, కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదురు అధిప అని విదురు నీతిలో ఉంటుందండి మహాభారతంలో. బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, ధనము కోల్పోయిన వాడు. ఎవడికి నిద్ర పట్టదో చెప్పారు శాస్త్రంలో. ఎవడికి నిద్ర పట్టదు అంటే మొట్టమొదటిది ఏమిటి అంటే బలవంతుడు పైనెత్తిన బలహీనుడు. అంటే బలవంతుడితో వైరం పెట్టుకున్నాడండి. వాడు ఇంత గొప్పవాడని తెలియక బలహీనంగా ఉన్నవాడు బలవంతుడితో వైరం పెట్టుకుంటే వాడికి నిద్ర పట్టదట. ఎందుకని? ఈ బలవంతుడు ఎప్పుడు తన పైన వచ్చి దండయాత్ర చేస్తాడో అనే భయంతో వాడికి నిద్ర పట్టదు. తర్వాత ధనము కోల్పోయిన యతండు. మన దగ్గర ఉన్నటువంటి ధనం మనం అనుకోకుండా వేరే దారిని పోయిందనుకోండి, ద్యూతంలోనో బెట్టింగుల్లోనో ఇతర వ్యవహారాల్లోనో డబ్బు పోయిందనుకోండి, వాడికి నిద్ర పట్టదట. బాగా ఆలోచించండి. ధనము కోల్పోయిన యతడు, మృత్యుల వేచువాడు, కామాకుల చిత్తుడు. ఎవడైతే దొంగతనం చేయాలనే బుద్ధితో ఎదుటివాడి సంపద హరించాలనుకున్నాడో వాడికి, పరస్త్రీ వ్యామోహం కలిగి దాని యందు కామముతో వాడు ఏది రాత్రి పగలు లేకుండా దానితో బాధపడేవాడికి, ఇటువంటి వాడికి నిద్ర పట్టదు అని చెప్పాడు. కామాకుల చిత్తుడు, నిద్ర లేక కుందుదురధిప. దానిలో కూడా ఈ కామము అనేటువంటిది మానవుణ్ణి పడద్రోస్తోంది నరకంలో. కామము కళ్ళు కనపడనివ్వదు. అందుకని కామాతురాణ నా భయం నా లజ్జ. అందుకని ఇక్కడ ఆయన చెప్తున్నాడు నారాయణమూర్తి, ఎవడైతే కామం చేత పీడింపబడుతూ ఉంటాడో వాడు అనుభవించేది కూడా నరకమే. ఇక పుణ్యలోకాలు పొందేవాళ్ళు ఎలా ఉంటారంటే జ్ఞానవంతులు శీలవంతులు ఇద్దరు ఆనందాన్ని పొందుతారటండి. లోకంలో ఆనందాన్ని అనుభవించేవాడు ఎవరంటే జ్ఞాని. ఎందుకంటే జ్ఞానికి దుఃఖం అనేటువంటి చోటు లేదు. మనకు కనబడుతోంది, దుఃఖానికి చోట్లు మనకు కనబడతాయి, కానీ జ్ఞానికి ఆనందమే కనబడుతోంది అన్ని చోట్ల. కారణం ఏమిటంటే వాడు సర్వత్రా బ్రహ్మమునే దర్శిస్తాడు గనక. సర్వత్రా బ్రహ్మమును దర్శించే వాడికి దుఃఖం అనేది లేదు, ప్రపంచాన్ని చూసేవాడికి సుఖం అనేది లేదు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇది కావాలి అది కావాలి, నేను అది సంపాదించాలి ఇది సంపాదించాలి అనే కోరికలతో వెళ్ళేవాడికి ఎక్కడికి వెళ్ళినా వాడికి దుఃఖమే. ఇది లేకుండా ఉండేటువంటి వాడికి ఎక్కడున్నా ఆనందమే. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఓ చోట మా గురువుగారు చిన్న కథ చెప్పారు. ఒక రాజుగారికి చాలా కాలానికి సంతానం కలిగిందండి. ఒక అమ్మాయి సౌందర్యరాశి, సుగుణవంతురాలు, చక్కగా ఉన్న రాజ్యం అంతా కూడా ఆ అమ్మాయిదే. నాన్నగారు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచారు. యుక్త వయస్సు వచ్చింది, పెళ్లి చేయాలని సంకల్పం చేశాడు. ఓ రోజున ఆ అమ్మాయిని పిలిచి, అమ్మాయి మరి నేను నీకు వివాహం చేయాలనుకుంటున్నాను, మరి నీ మనసులో ఎవరైనా ఉన్నారా, లేకపోతే స్వయంవరాన్ని ఏర్పాటు చేయమంటావా అని అడిగాడు. ఆ అమ్మాయింది, నాన్నగారు నాకు ఒక కోరిక ఉంది, ఎవరైతే గుర్రపు పందెంలో నన్ను గెలుస్తారో, అంటే పరుగు పందెంలో గుర్రపు స్వారీలో నన్ను వాళ్ళు గెలవాలి, నేను ఓడిపోవాలి వారి చేతిలో. అలా ఎవరి చేత అయితే నేను ఓడింపబడతానో వారు నాకు భర్త అవుతారు అని చెప్పింది ఆ అమ్మాయి. సరే ఆయన అన్నాడు, అమ్మా చాలా గుర్రపు స్వారీ చేసేవాళ్ళు బోడు మంది ఉన్నారమ్మా, మగవాళ్ళు రాజులు, నువ్వు ఆడపిల్లవి అబలవి, నువ్వు వాళ్ళతో ఏం స్వారీ చేయగలుగుతావు, కాబట్టి ఇంకేదైనా కోరుకోమ్మా అన్నాడు వాళ్ళ నాన్నగారు. కాదు నాన్నగారు, నేను గుర్రపు పందెమే పెడతాను, దానిలో నెగ్గిన వాడిని పెళ్లి చేసుకుంటాను. సరే వాళ్ళ నాన్నగారు సరేనన్నారు. రాజులందరూ వచ్చేశారు, అందరికీ వర్తమానం పంపారు. మా అమ్మాయి గుర్రపు పందెంలో పాల్గొని ఎవడైతే మా అమ్మాయిని గెలుస్తాడో వాడికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తానని చాటింపు వేయించాడు. రాజుగారు వర్తమానాలు పంపారు. అందరూ వచ్చారండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా
కార్డులు పంపించాడు రాజుగారు. ఏమని? మీరు ఫలానా రోజున పాల్గొనాలి, ఫలానా సమయం, మీరు ఫలానా రోజున పాల్గొనాలి, ఫలానా సమయం. ఎందుకంటే అందరితో ఒకేసారి ఆవిడ పాల్గొనలేదు కదా, సమయం ఇచ్చాడు. సరే, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఏ రోజు చూసినా కానీ ఆ అమ్మాయే నెగ్గుతూ వస్తుందండి. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయే గెలుస్తుంది, మిగతా వాళ్ళందరూ ఓడిపోతున్నారు. రాజుగారికి దిగులైపోయింది. ఇదేమిటి, మా అమ్మాయి ఏమో రోజు రోజుకి ఆవిడ విజయాన్ని సాధిస్తోంది, వీళ్ళందరూ ఏమో పరాజయం పాలవుతున్నారు, ఇక మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని దిగులు వచ్చేసింది రాజుగారికి. ఆఖరికి అందరి రాజులు పూర్తయిపోయి ఒక కుంటికి రాజుగారు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన కుంటి కాలు, ఆయన కాలు సరిగా లేదు, గుర్రం కూడా ఎక్కడానికి ఇంకోళ్ళ సహాయం కావాలి ఆయనకి. ఇప్పుడు ఆయన ఒక్కడే మిగిలాడు. ఈ రాజుగారు అనుకుంటున్నారు, అవయవాలు సరిగా ఉన్నవారే మా అమ్మాయిని గెలవలేకపోయారు, ఈయన గుర్రం ఎక్కడానికే ఇంకో మనిషి సహాయం తీసుకుంటున్నాడు, ఈయనే మాత్రం గెలుస్తాడులే అనుకున్నాడు. సరే, పందెం నిర్ణయం ప్రకారం ఎవరు వచ్చినా అనుమతి ఇవ్వాలి కదా, రాజుగారు అయితే అనుమతి ఇవ్వాలి. వెంటనే ఆయనకు కూడా అనుమతి ఇచ్చాడు. విచిత్రం ఏమిటంటే ఈ కుంటి ఆయన గెలిచాడండి. ఆ రాకుమారి యొక్క పరుగు పందెంలో ఈ కుంటి రాజుగారు ఎవరున్నారో ఆయన గెలిచాడు. వెంటనే రాజుగారు ఆ అబ్బాయిని పిలిచి, అయ్యా అసలు ఏం జరుగుతోంది, ఇంతమంది యోధులు గెలవలేనటువంటి పరుగు పందెంలో నువ్వు ఎలా గెలవగలిగావని ఆ రహస్యం ఏమిటో చెప్పమని అడిగాడండి. ఎవరు? ఈ రాకుమార్తె గారి తండ్రి గారు. వెంటనే ఆయన చెప్పాడు, ఏమండి మీ అమ్మాయి రోజు పరుగు పందెంలో పాల్గొనేటప్పుడు ఓ సంచెడు రత్నాలు ఆ అమ్మాయి గుర్రం మీద పెట్టుకునేది. ఎప్పుడైతే తనకంటే ముందుగా ఈ అబ్బాయి వెళ్ళబోతున్నాడో అప్పుడు ఒక వజ్రాన్ని విసిరేసేది. వాడేం చేసేవాడు, కింద పడ్డ వజ్రాన్ని ఏరుకోవడానికి గుర్రం దిగి ఆ వజ్రాన్ని సంచిలో వేసుకొని మళ్ళీ గుర్రం ఎక్కి మళ్ళీ పరుగు పందెంలో ఉపక్రమించేటప్పటికి మీ అమ్మాయి ఇతన్ని దాటి ముందుకెళ్ళేది. మళ్ళీ ఓడిపోతున్నా అనుకున్నప్పుడు ఇంకొక వజ్రం వేసేది. అప్పుడు వీడు మళ్ళీ దిగి మళ్ళీ వజ్రం ఎత్తుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఇలా రోజు మీ అమ్మాయి వజ్రాల ఆశ చూపించి రాకుమారులందరినీ ఓడించింది. అయితే నేనేమనుకున్నానంటే, చిన్న చిన్న వజ్రాలన్నీ ఏరుకోవడం ఎందుకు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వజ్రాలన్నీ నావే అవుతాయి కదా అని మీ అమ్మాయి విసిరేసేటువంటి వజ్రాల దగ్గర ఎక్కడా నేను దిక్కుండా, ఎక్కడా అవన్నీ ఏరుకోకుండా లక్ష్యాన్ని చేరేంత వరకు చిన్న చిన్న ఆశలన్నీ వదిలేశాను, మీ అమ్మాయిని గెలుచుకున్నాను అని చెప్పాడండి రాకుమారుడు. మనం కూడా అంతే, చిన్న చిన్న ఆశల దగ్గర భగవంతుడు వేసే ఎర్రలే ఇవన్నీ కూడా. ఈ ఎర్రల దగ్గర ఆగిపోయి మోక్షం అనేటువంటి దాన్ని పొందలేకపోతున్నాం. సరిగా చిన్న చిన్న ఎర్రల దగ్గర మనం ఆగకుండా ఉన్నాం అనుకోండి, మోక్ష తీరం మనదే అవుతుందండి. కుంటివాడు రాకుమార్ని గెలవగలిగినప్పుడు మనం మోక్షాన్ని అందుకోలేమా? అందుకోలేకపోవడానికి ఏకైక అడ్డంకి ఏమిటంటే మనలో ఉన్న ఆశ, మనలో ఉన్న కోరిక. ఏమండి, ఎన్నో వజ్రాలు ఉన్నవాడు ఒక వజ్రం దగ్గర కక్కుర్తి పడకపోతే ఏమైంది చెప్పండి? విచిత్రం అదే. ఎన్నో ఉంటాయి, ఎన్నో ఉన్నా కానీ అక్కడ ఏదో కనపడగానే ఇది నాది కాలేదేమో, ఇది నాది అయితే బాగుంటుంది కదా. మీకు ఒకసారి చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ నేను ఒకసారి శబరిమల వెళ్ళానండి. శబరిమల కొంతమంది భక్తులు పెడుతుంటే నన్ను తీసుకెళ్తే ఆ రోజున దీపావళి అండి. ఓ దీపావళి వచ్చింది. ఆ రోజున ఓ చోట ఆగితే ఒక షాపు తెరిచిందండి. ఆ షాపు దగ్గర మీరు ఎప్పుడైనా దగ్గు మందు చూసారా? కాఫ్ సిరప్ చూసారా? సిరప్ మూత తీయగానే దాని లోపల గుండ్రంగా ఒక బిళ్ళ లాంటిది ఉంటుందండి, తెల్లటి బిళ్ళ. మూత తీయగానే మూతకి అడుగు భాగంలో ఉంటుందండి. అలాంటి గుండ్రటి బిళ్ళ ఒకటి షాప్ ముందు పడిపోయిందండి. ఒక ఆయన వచ్చి ఈ గుండ్రటి బిళ్ళ చూసి అది ఏ 5 రూపాయల బిళ్ళో 10 రూపాయల బిళ్ళో అనుకొని దాని మీద నిలబడి ఏదో కొంటున్న వాడిగా నటిస్తున్నాడండి. ఆ కొట్టు ఆయన అంటున్నాడు, ఒరే నాయన నువ్వు కొంటే కొను, లేకపోతే వెళ్ళరా, నేను తలుపేసుకుంటానంటే ఆయన అంటున్నాడు, ఉండు మా అబ్బాయి వస్తాడు, మా అబ్బాయి తీసుకెళ్ళిన దాకా నేను ఇక్కడే ఉంటాను అని పంతం పట్టాడు. ఈయనేమో కొట్టు దాటి అవతలికి పోడు యజమాని. ఈయన అనుకుంటున్నాడు, ఈయన కాస్త లోపలికి వెడితే ఈ కింద ఉన్నటువంటి బిళ్ళ జేబులో వేసుకొని నా ఇంటికి నేను పోతాను కదా, వీళ్ళు లోపలికి పోడేమని ఈయన ఆలోచన. నేను ఆయన్నే చూస్తున్నానండి, ఎందుకు అక్కడ నిలబడ్డాడు అని అనుకుంటే ఈయన దాని మీద నుంచి కాలు తీయటంలే, ఆయన లోపలికి పోవటంలో ఈయన బయటికి రావడంలే. ఈయనకేదో పనుండి కాస్త లోపలికి వెళ్ళగానే ఇతనేదో పనున్న వాళ్ళలాగా కింద కొంగి ఆ బిళ్ళ తీశాడండి.
అది 5 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదండి. కాఫ్ సిరప్కు లోపల ఉండేటువంటి బిళ్ళ అనమాట, రబ్బర్ బిళ్ళ. వెంటనే ఆ రబ్బర్ బిళ్ళ తీసి ఇసిరి కొట్టి ఇక వెళ్ళిపోయాడండి. చూడండి ఆశ మానవుణ్ణి ఎంతసేపు నిలబెట్టిందో. వాస్తవానికి అదైనా పనికొచ్చేది కాదు, ఉపయోగపడేది కాదు, అది ధనము కాదు, వాడిని ఉద్ధరించేది కాదు. కానీ వాడి దాని ఎందుకు కలిగినటువంటి ఆలోచన అంత ముసలివాడిని కూడా పావు గంట నిలబెట్టిందండి. ఇదే ముసలివాడిని పావు గంట సేపు దేవాలయంలో నిలబడమనండి, నిలబడతాడేమో, కాళ్ళు బీకేస్తాయి. పావు గంట దేవుడి దగ్గర వచ్చి నిలబడమంటే వామ్మో దేవుడి దగ్గర నా వయస్సు ఏమిటి, నా కథ ఏమిటి, నేను నిలబడగలనా అంటాడు. అటువంటి ముసలివాడు ఈ 5 రూపాయల బిళ్ళ అనుకొని దాని మీద పావు గంట నిలబడ్డాడండి. దీని మీద ఉన్న ఆశవాడికి దేవుడి మీద కలిగితే మోక్షంగా ఏమొస్తుంది చెప్పండి? మనం చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఏది మనకు ఉపయోగపడదో, ఏది మనల్ని నిలబెట్టలేదో, ఆఖరి దాకా మనల్ని దేనిదాకా తీసుకెళ్ళలేదో దాని యందు మనకి ఆసక్తి మెండుగా ఉంటుంది. ఏది మనల్ని ఉద్ధరిస్తుందో దాని గురించి మనకు ఆలోచన ఉండదు. అందుకనే పరమాత్మ చెప్పాడండి, ముందు జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాదేవతు కైవల్యం. మహాత్ములు చెప్పారు, కైవల్యానికి ఏకైక మార్గం ఏమిటంటే జ్ఞానమే. ఈ జ్ఞానాన్ని పొందడానికే మనకు జీవితం వచ్చింది. లోకంలో జ్ఞానం అంటే అర్థం ఏమిటండి అంటే ఏది నిజమైనటువంటి స్థానమై ఉన్నదో దాన్ని ఎరుక చేసేదే జ్ఞానం. లోకంలో ఇతరితరమైనటువంటివి జ్ఞానం కాదు. కాలగమనంలో అవి అన్నీ కలిసిపోతాయి. ఏది జ్ఞానం? అధ్యాత్మ జ్ఞానమే జ్ఞానం. భగవద్గీతలో స్వామి చెప్తాడు, ఏది జ్ఞానము స్వామి అని అర్జునుడు అడిగితే, నీ గురించి నీకు తెలిపేది, నీ స్వరూపాన్ని నీకు ఎరుక చేసేది, భగవతత్వాన్ని పూర్ణంగా అందించేది, మరలా సంశయానికి తావు లేకుండా ఉండేది, నిరంతర అమృతత్వాన్ని ప్రసాదించేది, మృత్యు భయం లేకుండా నిలబెట్టేది, నేను చచ్చేవాణ్ణి కాదు, నేను అమృత స్వరూపుణ్ణి అనేటువంటి నిశ్చయమైనటువంటి బుద్ధిని నీ కలిగించేటువంటి దానికే జ్ఞానమని పేరు. అదే జ్ఞానం. ఏను మృతుండు నౌదునని భయంబు మనంబు లోపలన్మానము మానవనాథ సంభవము గల ప్రాణికోట్లకు చావు నిక్కమౌ కాన హరింతలంపుమిక కల్గదు నీకు జన్మము ధాత్రిపై మాధవలోక నివాస సౌఖ్యముల్ పొందెదవు. ఇదండి నిజమైన జ్ఞానం అంటే. అటువంటి జ్ఞానాన్ని పొందితే వాడు పొందేదే స్వర్గం. అంటే జ్ఞానవంతుడికి నరకం లేదు. జ్ఞానవంతుడు ఎప్పుడు సదా స్వర్గంలోనే ఉంటాడు. వాడు నిరంతరం ఆనందంతో రమిస్తూ ఉంటాడు. ఇంకోటి ఏమిటంటే శీలవంతులైనటువంటి వాడు స్వర్గాన్ని పొందుతారన్నారు. శీలవంతుడు అంటే అర్థం ఏమిటంటే తనని తాను నిగ్రహించుకోవడం. రామాయణంలో చూడండి, శూర్పణఖ వచ్చింది, అందమైన వేషంతో వచ్చింది, మురిపించింది, మాయ వేషంతో వచ్చింది. రాముణ్ణి ఏది ఆయన వైపు ఆకర్షించాలి, రాముణ్ణి ఎలాగైనా ఆకర్షించాలని ప్రయత్నం చేసింది. కానీ రాముడు లోపడ్డా? అక్కడ రాముడు లోబడలేదు. మాయాస్వరూపంతో వచ్చిన శూర్పణఖ యొక్క నిజస్థితిని ఎరిగి దాన్ని కాదని అవతల నిలిచి మాయని గెలిచిన వాడు రాముడైతే, మాయవేషంలో మారీచుడు బంగారు లేడి రూపంలో వస్తే అదే సత్యమని భ్రాంతి చెందినటువంటి సీతమ్మ లంకలోకి వెళ్ళిపోయింది. అది రహస్యం. అక్కడ శూర్పణఖ మాయతోనే వచ్చింది, మారీచుడు మాయతోనే వచ్చాడు. మాయను గెలిచి నిలిచిన వాడేమో రాముడయ్యాడు. మాయకు లోబడి మాయ ఏది బంగారు లేడిని నిజమనుకున్నటువంటి సీతమ్మ జీవభావంతో లంకలో బంధింపబడింది. బంధనానికి విముక్తికి కారణం ఏమిటంటే సత్యాన్ని గుర్తించకపోవడమే. సత్యాన్ని గుర్తించలేదు గనక మనం మాయకు లోబడుతున్నాం. భ్రాంతులుడిగిన బ్రహ్మంబు బట్టబయలు అన్నారండి వేదాంతంలో. భ్రాంతి తొలగిపోయిందనుకోండి, ఉన్నది బ్రహ్మమే. ఓసారి మనకు యథార్థ జ్ఞానం కలిగిందనుకోండి, మాయలో పడం. మీకు బాగా అర్థమయ్యేటట్టు ఒక విషయం చెప్తాను, వినండి. ఇప్పుడు ఎక్కడో ఒక కొత్త చోట మనం పడుకోవాల్సి వచ్చిందండి, నిద్రపోవాల్సి వచ్చింది. నిద్రపోయిన తర్వాత ఏదో అవసరం తీర్చుకోవడానికి ఆరు బయటకు వచ్చాం. ఆరు బయట ఒకళ్ళు సగం చెట్టుని నరికి ఆ పైనున్న భాగం తీసుకెళ్ళి సరిగ్గా ఓ 5 అడుగులో 6 అడుగులో మొద్దును అక్కడ వదిలిపెట్టేశారు. మీకు ఆ చీకట్లో ఆ మొద్దు ఎలా కనపడిందంటే మనిషిగా కనపడింది. ఎప్పుడైతే మనిషిగా కనపడిందో మీరేం చేస్తారు? అక్కడ ఎవరో ఉన్నారు, నన్నే చూస్తున్నారు, నా కోసమే వేచి ఉన్నారు అని భావన కలగగానే
కదలని మొద్దులో కదలికలు చూస్తారు. అదిగో అదిగో కదిలాడు, వాడు ముందుకొచ్చాడు, ఇంతకుముందు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు 2 అడుగులు వేశాడు, నా కోసమే వస్తున్నాడు. ఇది మనకు భ్రాంతిగా, కదలని మొద్దు కదిలినట్టుగా భ్రాంతి చెందుతాం. ఇప్పుడు ఎక్కడో ఒక లైట్ పడింది అనుకోండి, ఆ లైటులో ఉన్నది ఉన్నట్టుగా చూసామనుకోండి, ఇప్పుడు వాడు మనిషి అనే భావన పోవాలి అని ఇంకొకళ్ళు మనకు చెప్పాలా? అర్థమైందే? వాడు మనిషి కాదని ఇంకొకళ్ళు వచ్చి చెప్పాలా నీకు? దాని మీద వెలుతురు ఎప్పుడు పడుతోందో వాడు మనిషి కాదు, అది మొద్దు అనేటువంటి భావన మీకు సత్యంగా కనపడ్డ తరువాత మీరిక ఎన్ని మార్లు చూసినా దానిలో మొద్దునే చూస్తారే కానీ మనిషిని చూడరు. అలాగే మిథ్యా ప్రపంచంలో ఎండమావుల్లాగా కనబడుతున్న ఈ ప్రపంచంలో ఈ దేహంతో అనుభవించే సుఖాలన్నీ కూడా ఎండమావుల్లో నీరు లాంటివే తప్ప యథార్థానికి లేవు సుమా అనే సత్యాన్ని గుర్తించిన వాడు అది కనబడుతూ ఉండుగాక, కానీ వాడు దాని యందు భ్రాంతి చెందడు. ఎందుకంటే సత్యం తెలుసుకున్నాడుగా. సత్యం తెలుసుకున్న వాడికి భ్రాంతి ఎప్పటికీ కలగదు. ఎప్పుడైతే మిథ్యావాదంతో ఉంటాడో, అవునా కాదా అనే ఊగిసలాటలో ఉంటాడో వాడు మాత్రమే భ్రాంతిలో ఉంటాడు. లేని దాని యందు ఉన్నది అనేటువంటి భ్రాంతిని చెందుతాడు. అలాగే ఇక్కడ కూడా శీలవంతుడైన వాడు పొందుతాడయ్యా స్వర్గాన్ని అన్నాడు నారాయణుడు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఆలోచించండి. స్వర్గ నరకాలనేవి చచ్చిన తరువాత వచ్చేవి కావు అని చెప్తున్నాడు నారాయణుడు. మనం ఇక్కడ ఉండగానే ఏది పాటిస్తే స్వర్గము, ఏది పాటిస్తే మన నరకానికి వెడతామో చక్కగా చెప్తున్నాడు గరుడుతో. అదే చెప్తున్నాడు ఆయన, శీలవంతుడైనటువంటి వాడు ఉత్తమ గతిని పొందుతాడు. ఇక తర్వాత చెప్తున్నాడు, పాపాత్ములు దుఃఖాన్ని పొంది యాతనల్ని వాళ్ళు అనుభవిస్తారు. వారు తాము లోగడ చేసినటువంటి పుణ్యపాపాల ఫలితాన్ని విధిగా అనుభవిస్తారు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసిన పాపం కానీ పుణ్యం కానీ మన వెంట వచ్చి తీరుతుంది. కాబట్టి కర్మయోగాన్ని అనుసరించాలి. వ్యాధి రూపంగా వస్తే దాన్ని అనుభవించాలి. ఇంత జీవిస్తున్నా కానీ వాడికి ఆశ పోదండి. మా గురువుగారు చెప్తూ ఉంటారు, 60-65 ఏళ్ళు వచ్చిన తరువాత తాతయ్య పెళ్లి చేసుకుంటావా అని ఒక మాట అడిగితే నాకెవరిస్తారంటారే కానీ నాకెందుకు అనడటండి వాడు. అది పెద్ద విచిత్రం. 60-65 ఏళ్ళు వచ్చిన వాడిని పట్టుకొని పెళ్లి చేసుకుంటావా తాతయ్య అంటే నాకెవరిస్తారంటాడండి ఈ మనిషి. అంటే అర్థమేమిటి? ఇస్తే చేసుకుందామని. అంటే ఆశ చావదు. అమర స్త్రీల రమించిన చెడదు కామం బింతయున్. కాళహస్తీశ్వర శతకంలో చెప్తాడు దుర్జటి మహాకవి. కామం ఎంత చెడ్డదంటే, ఓ పరమేశ్వర, వయస్సు పెరిగే కొద్దీ, ఇంద్రియాల పటుత్వం సడలే కొద్దీ పరమాత్మ వైపు వెళ్ళాలనే జ్ఞానం అందరికీ కలగదన్నాడు ఆయన. ఎందుకంటే ఈ వయస్సు వల్ల వచ్చేటువంటి మార్పుల్ని వాడు గుర్తించక ఇంకా ఏదో పొందుదామనే ఆలోచనలోనే ఉంటాడట. అలాంటి వాడికి వయస్సు పెరిగినా జ్ఞానం రాదు, గ్రంథాలు చదివినా జ్ఞానం రాదు, సత్సంగాలు విన్నా జ్ఞానం రాదు. ఎందుకని? మార్పు తనలోనే ప్రారంభం కావాలి గనక. మారని వాడికి ఎంత ప్రబోధం చేసినా అది వృధా ప్రయాస అవుతుంది గనక. అందుకని ఏం చెప్తున్నాడు స్వామివారు, మానవుడు ఇదిగో ఇంత జరుగుతున్నా, తన కళ్ళ ముందరే ఇన్ని మార్పులు చూస్తున్నా, తన కళ్ళ ముందరే ఇంతమంది పరలోక గతులుగా కనబడుతోన్నా, మీరు బాగా ఆలోచించండి. చాలా చోట్లకు మీరు ఫంక్షన్లకు పోతూ ఉంటారు. అంటే అర్థమైందా? పెళ్ళిళ్ళకి వేడుకలకి వెడుతూ ఉంటారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారండి. ఎవరో ఒకళ్ళు కలిస్తే వాళ్ళు అంటూ ఉంటారు, ఏమండి మా ఊళ్ళో శివాలయం లేదండి, ఒక శివాలయం కడుతున్నామండి అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన అంటాడు, మా ఊర్లో రామాలయం శిథిలమైపోయిందండి, మా ఊర్లో కూడా రామాలయం కడుతున్నారండి అని ఒక ఆయన అంటాడు. ఇలాగ రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా ఉంది లేదు అంటూ ఉంటారు కానీ మా ఊర్లో శ్మశానం లేదని ఎవడైనా చెప్తాడా? ఆలోచించారా ఎప్పుడైనా? రామాలయం లేదనే వాళ్ళు కనపడతారు, శివాలయం లేదనే వాళ్ళు కనపడతారు, అమ్మవారి ఆలయం లేదనే వాళ్ళు కనపడతారు. అంతేగాని మా ఊళ్ళో శ్మశానం లేదని ఎవడైనా చెప్తాడా అండి? అంటే అర్థం ఏమిటి? మృత్యువు సర్వ విధముల సర్వకాలములలో సర్వదేశముల యందు వీరు వారనే భేదం లేక అంతటా సంచరించేటువంటిది మృత్యువు. మృత్యువు మృత్యువే.
అది సర్వత్రా వ్యాపించి ఉంది, అది అంతటా నిండి ఉంది. లోకంలో శివాలయం లేని ఊరైనా ఉండొచ్చేమో కానీ శ్మశానం లేని ఊరు ఉండదు. అంటే మృత్యువు అంతటా తిరుగుతోంది కాబట్టి మృత్యువు సత్యమై ఉంది. ఆ మృత్యుస్వరూపమైనటువంటి కాలము ఎలాంటిదంటే, సర్పము ఇంటి ముందర చేరితే దాన్ని గుర్తించకుండా దాని మీద పాదం మోపి దాని కాటుకు గురై మరణించిన వాడు ఎలాంటి వాడో, అయితే ఈ మృత్యువు అనేటువంటి సర్పం మాత్రం అందరికీ పరిచయమైనట్టండి. మీరు ఇళ్లలోకి పోండి, కొన్ని ఫోటోలు కనపడతాయి గోడల మీద. మీరు అడగండి, ఏమండి ఆయన ఎవరండి అంటే, ఆయన మా ముత్తాత గారండి. ఇప్పుడు ఏరండి అంటే, లేడండి. ఇంకో ఫోటో చూపిస్తారు, ఏమండి ఈయనెవరండి, ఆయన మా తాతగారండి, లేరండి. ఈయనెవరండి, మా నాన్నగారండి, లేరండి. అంటే అర్థం ఏమిటి? ప్రతి ఇంట్లో మృత్యువు ప్రవేశించిందా లేదా, ప్రతి ఇంట్లోకి మృత్యువు తిరుగుతుందా లేదా, ఇంతమందిని కబళించిన మృత్యువు రేపు నన్ను మాత్రం కబళించకుండా ఉంటుందా, ఇంతమందిని గోడల మీదకి ఎక్కించిన మృత్యువు నన్ను విడిచిపెడుతోందా, రేపటి రోజున నేను కూడా ఆ గోడ మీద బొమ్మలాగా కావడానికి నాకు కూడా అవకాశం ఉందా లేదా, ఉంది కదా. దీన్ని గుర్తించకపోవడమే అజ్ఞానం. అంటే మృత్యువుని గుర్తించకపోవడం. వచ్చినటువంటి నేను తల్లి గర్భంలో అస్థి ఉన్నాను, జాయతే పుట్టాను, వర్ధతే పెరుగుతున్నాను, పరిణమితే మార్పులు చెందుతున్నాను, క్షీయతే తగ్గిపోతున్నాను, వినశ్యతే ఒకనాటికి లేకుండా పోతున్నాను. ఈ షడ్వికారాలు కలిగిన వాడిని నేను అని గుర్తించకపోవడమే పెద్ద అవివేకం. ఒకప్పుడు తల్లి గర్భంలో నేను లేను, వచ్చాను, వచ్చిన వాడిని పుట్టాను, పుట్టిన వాడిని పెరిగాను, పెరిగిన వాడిని పరిణామం చెందుతున్నాను. ఓనాటికి చాలామంది అంటూ ఉంటారు, ఏమండి 2 సంవత్సరాల క్రితం మీరు భలే ఉన్నారండి, ఈ మధ్య తగ్గిపోతున్నారే అని అడుగుతారు. అవునా కదా? అంటే తగ్గడం అనేది ఒకటి ఉంది ప్రపంచంలో. కొంతకాలానికి అడుగుతూ ఉంటారు, ఏమండి మీ ఇంట్లో పలానా ఆయన ఉండాలి, అయ్యయ్యో ఆయన వెళ్ళిపోయి 5 నెలలు అవుతుందండి అంటారు. అంటే వచ్చిన వాడు ఇన్ని రకాల మార్పులు చెంది ఓ నాటికి కనిపించకుండా వెళ్ళిపోతున్నాడు. ఇది ప్రపంచంలో ఉండేటువంటి సత్యము. ఈ సత్యాన్ని గుర్తించక మానవుడు జీవితం సాగిస్తున్నాడు. బాల్యం, యవ్వనం, నడిమి వయస్సు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఈ మార్పులన్నీ ఒక సైకిల్ చక్రం లాగా తల్లి గర్భంలోకి రావడం. మనం ఇందాక చెప్పుకున్నామే, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. ఇన్ని మార్పులు ఉన్నాయి. దీనివల్ల సత్ఫలితాలు కలిగిన వార్ధాక్యంలో మాత్రం వాడు చేసినటువంటి పనులకు మాత్రం దుఃఖాన్ని తప్పకుండా పొందుతాడు. లోకంలో మనం ఏమనుకుంటామంటే, నేను తప్పులు చేసిన సంగతి ఎవడికి తెలుస్తుందిలే, నా భార్యకు తెలియకుండా బోలెడు చేశాను, మా అమ్మా నాన్నకు తెలియకుండా బోలెడు చేశాను, నా కొడుకులకు తెలియకుండా బోలెడు చేశాను, అసలు నా దాయాదుల్నే మోసం చేసి బోలెడంత పాపాలు చేశాను, ఇన్ని చేసినా కానీ నేను ఇంత ఆనందంగా ఉన్నానే, నాకు దుఃఖం రాదు అనుకుంటాడటండి. కానీ వాడికి వార్ధాక్యంలో, ముసలితనంలో మన వెంట వచ్చేటువంటి ఏకైక సాధనం ఏమిటంటే మనం చేసినటువంటి కర్మఫలాలే. ధనంచ భూమౌ పశువచ్చ కోష్ఠే నారిగృహద్వారి జనశ్మశానే దేహచ్చితాయాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవయేకః అని వేదాంతంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉందండి. దాన్నే చెప్తున్నాడు నారాయణుడు. ఇంత వ్యాధుల చేత పీడింపబడుతూ ఇంకా జీవించేటువంటి కోరిక ఉంటుందండి వాడికి. లోకంలో మంచాన పడ్డటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు అంటారు, భగవంతుడు నాకు కొద్ది ఆయుష్ ఇస్తే నేను ఇక మీద భగవన్నామం చేస్తాను, భగవద్ దర్శనానికి వెడతాను అని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాలమంతా అయిపోయిన తరువాత భగవత్ చింతన చేయాలనే బుద్ధి కలిగినా కానీ మన వాళ్ళు పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా అంతా అయిపోయిన తర్వాత విచారణ చేసి ఏమిటండి ప్రయోజనం? మన చేతిలో నుంచి కప్పు జారిపోయిందండి, ఓ టీ కప్పు పట్టుకున్నాం, తాగుతున్నాం, మన చేతిలో కప్పు మన చేతిలోదే జారిపోయింది. ఇప్పుడు మనమేమనుకుంటున్నామంటే, చిచ్చి ఒక అరగంట తర్వాత తాగితే కప్పు అన్నా మిగిలేదేమో, లేకపోతే ఒక 10 నిమిషాల ముందు తాగినా కప్పు మిగిలేదేమో, ఈ పడిపోయినటువంటి కప్పు నా చేతిలోంచి జారిపోయింది అని బాధపడినంత మాత్రాన పగిలిన కప్పు రాదు, వెళ్ళిపోయిన సమయము రాదు.
అలాగే మనం కూడా కాస్త వయస్సు ఉండగానే, మనలో కాస్త బుద్ధి ప్రచోదనమవుతున్న సమయంలోనే, చెవులతో వినగలిగినప్పుడే, కళ్ళతో చూడగలిగినప్పుడే, నోటితో మాట్లాడగలిగినప్పుడే, చేతితో పుణ్యకార్యాలు చేయగలిగినప్పుడే మనకు సంబంధించినంత వరకు మహత్తరమైన కార్యక్రమాలు మన జీవితంలో చేయలేకపోయినా కనీసం మంచి కార్యమైనా చేయగలగడం. చాలా తేలికైనటువంటి మార్గం ఏమిటంటే ఓ మంచి మాట మన నోటి నుంచి రావడం అండి. లోకంలో దీనికేమంత పెద్ద ఖర్చు ఉంది చెప్పండి? లోకంలో కొంతమంది ఉంటారండి, బాగున్నారా అని అడగడంలోనే ఒక వికారం కనబడుతుంది వాళ్ళ మాటలో. మనం అనుకుంటాం వాడు కనపడి బాగున్నాడా అని అనకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. కారణం ఏమిటంటే ఆ బాగున్నారా అనే పదంలో ఒక వికారం జోడిస్తాడు వాడు. చాలా విచిత్రమైన వ్యవహారాలు ఉంటాయి మన మనుష్యుల్లో, వాళ్ళ మనస్సుల్లో. అంటే మాట కూడా మృదువుగా ఉండడం. అనుద్వేగకరం వాక్యం సత్యం హితం ప్రియం చేత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. భగవద్గీతలో స్వామి చెప్పాడు, అబ్బాయి మాట్లాడడం కూడా తపస్సే. మనకి మహాత్ములు 2 మాటలు చెప్పారండి. ఎక్కువ మాట్లాడడం ఆయుక్షీణం అన్నారు. ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఆయుక్షీణం అవుతుందట. మరి భగవంతుడి గురించి ఎక్కువ మాట్లాడామనుకోండి, మరి అది ఆయుక్షీణం కాదా అంటే అది తపస్సు అన్నారు. ఎలా వాడితే తపస్సు అవుతుంది, ఎలా వాడితే ఆయుక్షీణం అవుతుంది అనేది మహాత్ములు చెప్పారు. ఈ మాట్లాడే మాటని భగవత్పరమైన మాటలు మాట్లాడామనుకోండి, అది నీకు తపస్సుగా మారుతుంది, నీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని మాటలు మాట్లాడుతున్నాం అనుకోండి, కాలం జరిగిపోతుంది, పాపంగా పరిణమిస్తోంది, ఆయుష్ క్షీణించిపోతోంది, పరమాత్మ ఇచ్చిన జీవితాన్ని పాడు చేసుకున్న వాడివైపోతావు. కాబట్టి మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. అది కూడా తపస్సే, అది కూడా పుణ్యమే. మరి మరణ సమయంలో ఏమైనా మమకారాన్ని విడిచిపెడతాడా అంటే ఆహా, మమకారం పట్టుకుంటుందట. ఎప్పుడు? అంత్యకాలంలో. కాపురములు చేసి కడపట చత్తురు కానరు అంత్యకాల సరళి. భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు చెప్పిన మాట అండి ఇది. కాపురములు చేసి కడపట చత్తురు. ఏం చేస్తున్నాం మనం అంటే, వివేకానందుల వారు ఓసారి అమెరికా వెళ్ళారటండి. అమెరికాలో ప్రవాసాంధ్రులు ఉంటారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు మన భారతదేశం నుంచి సాధువు వచ్చారనగానే ఆయన తీసుకెళ్ళి వాళ్ళు ఉండేటువంటి విడిదిలో ఆయనకు ఒక గది ఇచ్చారు. సరే కూర్చొని మాట్లాడేటప్పుడు స్వామివారు ఆయన కూర్చొని అడుగుతున్నాడు వివేకానందుల వారు, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము భారతదేశం నుంచి వచ్చానండి. ఏం చదివారండి అంటే ఫలానా చదివానండి. ఏం ఉద్యోగం చేస్తున్నారు? ఫలానా ఉద్యోగం చేస్తున్నాను. ఎంత సంపాదిస్తున్నారు? ఎంత వస్తోంది. వివాహం చేసుకుంటారా? చేసుకుంటానండి. చేసుకొని ఏం చేస్తారు? పిల్లల్ని కంటాను. పిల్లల్ని కన్న తర్వాత ఏం చేస్తారు? వాళ్ళని చదివిస్తాను. వాళ్ళని చదివించి ఏం చేస్తారు? వాళ్ళకు ఉద్యోగం తెప్పిస్తాను. ఉద్యోగం తెప్పించి ఏం చేస్తావు? వాళ్ళకు పెళ్లి చేస్తాను. పెళ్లి చేసిన తర్వాత ఏం చేస్తావు? మనవడు పుడితే ఎత్తుకుంటాను. ఎత్తుకున్నాక ఏం చేస్తావు? వాడికి విసుగు పుట్టి చస్తానన్నాడండి. వెంటనే వివేకానందుడు వారు అన్నారు, చావడానికి భారతదేశం నుంచి అమెరికా రావాలా? ఆ చచ్చేది అక్కడే చావచ్చు కదా. అంటే అమెరికా పోయినా చావు విడిచిపెట్టలే. అమెరికా పోతేనా చావు లేకుండా ఉంటారేంటండి? ఎంత పెద్ద దేశం అయితే మాత్రం. ధనం వస్తుందేమో, చావు రాకుండా ఉండదు కదా. ఆ ధనానికి తగ్గ ఖర్చులు అక్కడే ఉంటాయి. ఇక్కడ నువ్వు రూపాయి సంపాదిస్తే రూపాయి ఖర్చు ఎక్కడుందో, డాలర్ సంపాదించిన వాడికి డాలర్ ఖర్చులు అక్కడ అలాగే ఉంటాయి. కాకపోతే అక్కడ డాలరు ఇక్కడికి వచ్చేటప్పటికి కాస్త పెచ్చుగా ఉంటుంది, అంతే తేడా. వాడికి ఉండే ఖర్చులు వాడికి ఉంటాయి. అలాగే మానవుడికి అనివార్యమైనది ఏమిటంటే మృత్యువు. దీన్ని గుర్తించకుండా వీడు మమకారాన్ని పెంచుకొని భార్యాబిడ్డల మీద ప్రేమ చేత ముసలితనం కారణంగా రూపం మారినప్పటికీ కూడా మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఓ రకంగా చెప్పాలంటే మంచి వయస్సులో ఉన్నటువంటి రూపం ముసలితనం వచ్చేటప్పటికీ కొంతమంది ఉంటారండి, వాళ్ళ ఫోటోలు బాగా రింగు జుట్టుతోటి అందంగా ఉండే ఫ్రేములు కట్టించి గదిలో పెట్టుకొని వచ్చిన ముసలాడు లేదండి ఆ ఫోటో వైపు చూపించి అక్కడుంది ఎవరు అని అడుగుతాడండి ఈయన. గమనించారా?
అంటే నేను వయస్సులో ఇలా ఉండేవాడిని చెప్పుకోవడానికి, బాగా రింగు చుట్టుతో ఎలా ఉన్నానో చూడు. అప్పుడు వీడు బాగా ఆలోచించి అది మీరే కదా తాతయ్య గారు అంటే వాడు సిగ్గు మొగ్గలైపోతాడండి. పాప మహానుభావుడు మంచంలో ఉండి కూడా 16 ఏళ్ల పిల్లాడు ఎంత సిగ్గుపడతాడో అంత సిగ్గుపడతాడు. అవును నేనే భలే కనిపెట్టావు, ఏమైపోయింది ఆ రూపం, ఆ జుట్టు ఏమైంది, ఆ బలం ఏమైపోయింది, ఆ యవ్వనం ఏమైపోయింది, కాలంలో తరిగిపోయింది. ఇప్పుడున్నటువంటి రూపం ముసలి రూపం. నీ రూపాన్ని నీవే అసహించుకుంటూ ఉంటావు. ఒకనాటికి ఈ రూపం తప్పదు. ఎవరికైనా, ఎంత అందగాడికైనా, ఎంత బలవంతుడికైనా ఈ రూపం తప్పదు. ముసలితనంలో ఇది వచ్చి తీరుతుంది. అప్పటికి కూడా వాడు దీని మీద ప్రేమను విడిచిపెట్టాడటండి. శరీరం మీద ఇంకా భ్రాంతిని పెంచుకుంటాడు. ఇంకా దానికి ఏదో లేపనాలు పూస్తాడు, దానికి ఏదో రంగులు వేస్తాడు, ఆ పళ్ళకేదో చెట్టు కట్టించుకుంటాడు, ఆ మోకాళ్ళకేదో ఆపరేషన్ చేయించుకుంటాడు. పోనీ దేవాలయానికైనా వస్తాడా అంటే నడిచి 3 కొంపలు తిరుగుతానంటాడే కానీ ఆ 3వ కాలు వేసుకొని దేవాలయానికి మాత్రం రాడు. ఇది ఎలా ఉంటుంది చెప్పండి? శరీరాన్ని వినియోగించుకోమని చెప్పారు. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. శరీరం బాగుంటేనే ధర్మం చేయగలం. కానీ ధర్మాచరణకు శరీరాన్ని ఉపయోగిస్తున్నామా? ఇది ప్రశ్న. శరీర పోషణ తప్పని చెప్పలేదండి వేదాంతం కూడా. వేదం కూడా శరీరాన్ని అంగీకరించింది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. మీకు ఆరోగ్యం బాగుండాలంటే సూర్యభగవాను వేడుకోండి, దృఢంగా ఉండండి, శక్తివంతులై ఉండండి, ధీరులై ఉండండి అని మనకు వేదమాత చెప్తోంది. దేనికి ధీరుడై ఉండాలి? మృత్యు అనేటువంటి దాని దగ్గర ధీరుడై ఉండాలి. దేనికి బలవంతుడై ఉండాలి? నేను నా భగవంతుడిని నమ్మాను, ఏ కష్టం నాకు వస్తే ఏమిటి, నా వెనకాతల పరమాత్మ ఉన్నాడనేటువంటి ఒక బలం మనకు ఉండాలండి. బలయుతులకు దుర్భరులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మేంద్రాదులకు బలమెవ్వడు, అట్టి విభుండు బలమసురేంద్ర నీకున్నాకున్నని ప్రహ్లాద కుమారుడు 5 ఏళ్లవాడు హిరణ్యకశ్యపుడితో. బ్రహ్మవరం పొందిన వాడి కంటే గొప్పవాడెవడంటే భక్తిని పొందినవాడు గొప్పవాడు. బ్రహ్మవరం గొప్పదా, భక్తి గొప్పదా? ఎప్పుడైనా ఆలోచించారా? బ్రహ్మవరం గొప్పదా, భక్తి గొప్పదా అంటే బ్రహ్మవరం పొందిన హిరణ్యకశ్యపుడు చచ్చాడు, భక్తిని అనుభవించిన ప్రహ్లాదుడు బ్రతికాడు. అంటే బ్రహ్మ ఇచ్చిన వరం కంటే గొప్పదేమిటంటే భక్తి. అందుకనే మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి. భక్తి ఏవా, భక్తి ఒక్కటి మాత్రమే. గరీయసి అంటే ఉన్నతమైనది, ఎక్కువ. అదే చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ కూడా. వాడి రూపం మారిపోతుంది కానీ అందం కోసం తపన మాత్రం మానడు. ఇంకోటేంటి, పెట్టింది మాత్రం తింటూ ఉంటాడు. ఆహారం యందు ఆసక్తి అండి. లోకంలో ఒక వయస్సు మళ్ళిన తరువాత, మన వల్ల ఆదాయం లేదని తెలుసుకున్న తరువాత అప్పటికి కూడా మన మీద ప్రేమ పెట్టి మన ఇంట్లో పెంచుతున్నారంటే అది మన పుణ్యం అనుకోవాలండి. లోకంలో మన పుణ్యం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? వృద్ధాప్యంలో మంచం మీద ఉన్నప్పుడు మన కొడుకు కోడలు మనల్ని ఒక మాట చాటును కూడా మన గురించి దుర్భాషలు ఆడకుండా ప్రేమతో వాళ్ళు పెడతారు చూడండి, అన్నమో వాళ్ళు తినేటువంటి పదార్థమో, అప్పుడు మనకి పుణ్యం అంటే ఏంటో తెలుస్తుంది. కానీ ఈరోజు ఎలా ఉంటుందంటే ప్రేమగా ఇక్కడ ప్రేమను చూపిస్తూ పెడతారు, చాటుకు వెళ్ళి అది వాంతి అయిందాక తిడతారు. పెట్టడంలో బాగానే పెడతారు, ఎందుకంటే రేపు పొద్దున చుట్టాలు వస్తే చెప్తారేమోనని భయం అండి. ఆ భయం చేత కావలసినవన్నీ పెడతారు. పెట్టి చాటుకెళ్ళి ఏం మాట్లాడుకుంటారంటే, వామ్మో ఏమి జీర్ణశక్తినండి, నేనే 4 పూరీలు తినలేకపోతున్నాను, ఆ ముసిలావిడ మంచంలో ఉండి 5 తిందండి, దీన్ని పొట్ట పగిలిపోను అని అనకుండా ఉంటే మనం పుణ్యం సంపాదించినట్టే. అలా అనుకోకుండా మన కొడుకు కోడలు చూస్తున్నారంటే మన పుణ్యం పండినట్టే. భాగవతంలో చెప్తారండి, ధృతరాష్ట్రుడు అంటాడు, నన్ను భలే చూసుకుంటున్నారు ధర్మరాజు మొదలైన వాళ్ళు, నేను ఎందుకని వైరాగ్యం పొందాలి, నాకు వైరాగ్యం అవసరం ఏమిటి అని మాట్లాడాడు ధృతరాష్ట్రుడు. 9 కొడుకులు కోల్పోయినవాడు, ధర్మరాజు పంచన ఉన్నవాడు, ఏనాడు పాండవుల యోగక్షేమాన్ని మనస్సులో కూడా తలవనివాడు, పాండవులు బాగుంటే బాగుండని కలలో కూడా అనుకోనివాడు, ఈ రోజున ధర్మరాజు పంచన ఉండి విదురుడితో అన్నాడు, నాకెందుకయ్యా వైరాగ్యం, నాకెందుకు రావాలి వైరాగ్యం, నాకెందుకు దేహం మీద విరక్తి రావాలి, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు ధర్మరాజు,
అంటే దానికి ఆయన అన్నాడు, పెట్టే ధర్మరాజును చూసేవా కానీ తిట్టే భీముడు మాటలు విన్నావా అన్నాడు ఆయన. పెట్టే ధర్మరాజును చూస్తున్నావు, తిట్టినటువంటి భీముడి మాటలు ఎప్పుడైనా విన్నావా? బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండంబు వండుకొని పొండు, ఇదే పైబడ్డాడని భీముడు రొగొడ్డములాడుచునుండ కూడు కుడి చెదవదిపా. భాగవతంలో చెప్పారు ప్రథమ స్కందంలో. బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండంబు వండుకొని పొండు. ఎవరికిరా అన్నం తీసుకెడుతున్నారు అని అడిగాడు భీమసేనుడు. ధృతరాష్ట్రుల వారికి తీసుకెడుతున్నామండి అని చెప్పారు. ఏమంటే గుడ్డివాడి కిందకి పైకి తిరగలేడు కదా, అందుకని గుడ్డివారికి భోజనానికి చెప్తే ఇద్దరు కొండాలటండి. ఎవరికి? ఆ గుడ్డివారికి, గుడ్డివారిని తీసుకువచ్చినటువంటి ఇంకొక ఆయనకి, ఇద్దరికి వండాలి. అలాగే ఈయనకి క్యారేజీలు మోయడానికి కిందికి పైకి వ్యక్తుల్ని తిప్పుతున్నాడు. ఓ రోజున భీముడు చూశాడు, చాలా పెద్ద క్యారేజీ పెడుతుంది. అడిగాడు భీమసేనుడు, ఎవరికి రా ఈ భోజనం అంటే ధృతరాష్ట్రుల వారికి అని చెప్పారు. వెంటనే ఆయన అన్నాడు, ఆ రోజున నిండు సభలో ద్రౌపది వస్త్రం లాగేటప్పుడు నోరు మెదపడానికి కష్టపడినటువంటి ధృతరాష్ట్రుడు ఈ రోజున ఇంతింత కబళాలు పిండం తినడానికి మాత్రం గొంతు బాగా తెరుస్తున్నాడా అని అడిగాడండి. ఒక వయస్సు అయిపోయిన తర్వాత మన బ్రతుకులు ఇలా కాకుండా ఉండాలి అంటే పరమాత్మ పాదాన్ని పట్టి తీరాలి. లోకంలో ఎవడండి మన రక్షకుడు? రక్షకులు లేని వారల రక్షించేదననుచు చక్రి రాదయ్యుండన్ రక్షింపు మనచు ఒక నరున్ అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకున్. ఇది కూడా భాగవతంలో పద్యమే. ఎవడికి రక్షకుడనేవాడు లేడని బాధపడుతున్నారో అలాంటి వాడికి చక్రి వెనకాతల ఉండి నేను రక్షకుణ్ణి అని చెప్తే ఆ పరమాత్మని నమ్మక ఈ క్రింద ఉన్నటువంటి ఈ మనుష్యుల్ని నమ్ముతున్నాడే, వీడెంత వెర్రివాడు అని అడిగిందండి భాగవతం. అందుకనే పరమాత్మ చెప్తున్నాడు, వాడు పెట్టింది తింటూ ఉంటాడు, ఆ పెట్టింది కూడా ప్రేమతో పెడుతున్నారు అనుకుంటూ తింటాడే కానీ వాళ్ళు వెనకాలనుకునే మాటలు వాడికి తెలియదు. అవి గనక వింటే వాడికి వైరాగ్యం వచ్చేస్తుందండి. అలాగే రోగం ఏమొస్తుంది? వార్ధాక్యంలో, వృద్ధాప్యంలో అంటే రోగం వచ్చేస్తుంది. ఇంకోటి ఏమొస్తుంది? మందాగ్ని. మందాగ్ని అంటే ఆకలి లేనటువంటి స్థితి, జీర్ణం కానటువంటి స్థితి. ఇంకోటి ఏమిటి? కొద్దిగా తింటాడు, ఎక్కువ కోరుకుంటాడు. వార్ధాక్యంలో ఉండే ఒక లక్షణం ఏమిటంటే కొద్దిగా పెట్టారనుకోండి ఒప్పుకోడు. పెట్టేటప్పుడు అంటాడు ఇంకాస్త పెట్టండి, నేనేం తినలేను అనుకుంటున్నారా, పెట్టండి అని మాట్లాడతాడట. ఆఖరికి పెడితే ఇంత తిని అంత వదిలేస్తాడు. అప్పుడు వీళ్ళు అంటారు, ఎంత తినేది కూడా తెలియటం లేదే, నేను చెప్పానా తిన్న తర్వాత పెడతానని, ఏదో తినేవాడిలాగా పెట్టించుకున్నావే, ఇప్పుడు నీ పళ్ళెంలోది ఎవరు తింటాడు అని వాళ్ళ మాటలు కూడా పడవలసి వస్తుంది. వార్ధాక్యంలో ఉండేటువంటి లక్షణం చెప్తున్నాడు. ఇంకోటి ఏమిటి? అల్పగతి, అల్పమతి. ఎక్కడికో వెళ్ళాలనుకుంటాడు, కర్ర లేకుండా నడుద్దాం అనుకుంటాడు, ఓ తూలుడు రాగానే కింద పడిపోతాడు. అప్పుడు ఇంట్లో ఉన్న కొడుకు కోళ్ళు వచ్చి, పెడుతుంటే తిని ఉండలేక పెద్ద లేచావే, ఇప్పుడు లేచి నువ్వేం చేయాలి, బయటకు పోయి ఏ వ్యవహారం చేయాలి, కాళ్ళు కదలకుండా ఉండలేవా, మంచంలో కూర్చోలేవా, ఈ మాటలన్నీ పడవలసి వస్తుంది. ఒకనాడు ఈ రెండు కాళ్ళతో ప్రపంచం మొత్తం తిరిగిన నీవు గడప దాటడానికి వీలు లేక, మంచంలో నుంచి కదలలేక, కదిలే కోరికని అణుచుకోలేక, కదిలించడానికి ఉద్యుక్తుడై కదలలేని స్థితిలో పడిపోతే నీ ఇంట్లో వాళ్ళే నిన్ను ఈసడిస్తారు. ఈ స్థితి తప్పకుండా వస్తుంది సుమా. ఇది నారాయణమూర్తి చెప్తున్నాడే. మనందరం వీటిని చూస్తున్నాం. ఇన్ని చూచినా మారకపోతే దోషం ఎవరిదండి? పశ్యన్న పెచన పశ్యతి మూఢే. దీన్ని ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. చూస్తూ కూడా గుడ్డివాడైపోతున్నాడు ఈ మానవుడు. మన ఇంట్లో ప్రతి ముసలివారి దగ్గర మనం చూసినవే ఈ సంఘటనలన్నీ కూడా. మన కళ్ళెదురుగా మన తాత దగ్గరో, మన తండ్రి దగ్గరో, మన ఇంటి ప్రక్కన ఉన్న పెద్దల దగ్గరో ఇవన్నీ మనం చూసినవే. ఇంకోటి ఏమిటి? చావు కళ ప్రతిబింబించేటువంటి కళ్ళు. మనకి బాగా వార్ధాక్యం వచ్చేటప్పటికి కళ్ళు కూడా వాటి జీవస్థితిని కోల్పోతాయి. శ్లేష్మం చేత బంధింపబడ్డ నాడులు, ఇంతకాలం అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వాడు ఈ రోజున ఒక మాట మాట్లాడడానికి గురక శబ్దం అడ్డుపడి ఏదో చెప్పాలని తపన బయలుదేరి చెప్పలేక కళ్ళ వెంట నీళ్లు విడుస్తాడటండి.
బాగా వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు, శ్లేష్మం అడ్డుపడి గురకగా వచ్చేవాళ్ళు, వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మీరు గమనించారో లేదో. కారణం ఏంటంటే ఈ చుట్టూ చేరిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏంటో చెప్పు, ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్పాలో చెప్పు అని అడుగుతుంటే దానిని బయట పెట్టలేక, మాట బయటకు పొరలలేక కళ్ళ వెంట నీళ్లు విడుస్తాడటండి. అయ్యో, ఇన్ని మాటలు మాట్లాడి నేను ఈ రోజున ఒక్క మాట మాట్లాడలేకపోతున్నానే ఆయాస పడతాడు. ఈ చుట్టూ చేరినటువంటి బంధుజనం అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ఏడుపు చూసి ఈయన ఏడుస్తూ ఉంటాడు. వాస్తవానికి అలాంటి స్థితిలో వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర కుదిరితే భగవన్నామం చెయ్యాలి, లేకపోతే భగవంతుడి విషయాన్ని అతడికి చెప్పాలి. చాలామంది అనుకుంటూ ఉంటారండి, ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడండి, ఏం తెలియటం లేదనుకో అంటారు. కానీ ఎంత కోమాలోకి వెళ్ళినా కొంతమంది వినికిడి శక్తి కలిగి ఉంటారు. మనం ఏం మాట్లాడుకుంటున్నామో వినగలిగిన శక్తి వారికి ఉంటుందండి. వాళ్ళు బయటికి పలకలేకపోయినా వాళ్ళు వింటారు. ఆ సమయంలో మనం ఏమంటామంటే, వచ్చే ప్రాణం కాదు, పోయే ప్రాణం కాదండి, మా ప్రాణం తీసేస్తున్నాడైనా, ఆ పోయినా బాగుండేదని ఆయన దగ్గరే మాట్లాడుతుంటే ఈ లోపలున్నవాడు అనుకుంటాడు, స్వామి ఎందుకయ్యా నన్ను ఇక్కడ ఇంకా ఇలా ఉంచావు, ఈ మాటలు ఎన్ని వినాలి నేను, తొందరగా తీసుకెళ్ళయ్యా అని ఆయన కూడా దండం పెట్టుకుంటూ ఉంటాడు పరమేశ్వరుణ్ణి. ఇవన్నీ మనం జాగ్రత్త వహించవలసిన క్షణాలు. ఆ సమయంలో మనం భగవంతుడి గురించి మాట్లాడాలి తప్ప, అప్పుడే పోతున్నాడా, ఏమైనా ఆస్తిపాస్తులు రాశాడా, బంగారం ఎక్కడ పెట్టాడో చెప్పాడా, 5 రూపాయల వడ్డీకి ఎంతమందికి ఇచ్చారో చెప్పారా, 10 రూపాయల వడ్డీకి ఎంతమందికి ఇచ్చారో చెప్పారా, నోటి మాట మీద ఎంతమందికి ఇచ్చారో చెప్పారా, ఆ నోట్లు ఎక్కడ పెట్టారో చెప్పారా? ఇవటండి వెళ్ళిపోయేవాడి దగ్గర మాట్లాడేది. ఈ మాట్లాడే మాటలని వాడు వింటూనే ఉంటాడు. అప్పుడు వాడు అనుకుంటాడు, ఇంత సంపాదించి ఎంత తప్పు చేశాను. వాడు బయటికి అనలేడండి. అనలేకపోయినా వాడు లోపల ఏడుస్తూ ఉంటాడు, ఇంత దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళదికా నేను బంగారం సంపాదించింది, ఇంత దుర్మార్గంగా ఆలోచించేవాడిగా నేను మేడలు మిద్దెలు కట్టించింది, ఆఖరికి వెళ్ళిపోయే సమయంలో కూడా ప్రశాంతంగా చావనివ్వడం లేదే నన్ను అని వాడు బాధపడుతూ ఉంటాడట. ఆఖరి క్షణంలో ఇలాగా వాడు కాలపాశానికి బద్ధుడై ఉంటాడు. చివరికి ఈ బంధుజనం అందరూ ఏడుస్తుండగా వాడు మరణాన్ని పొందుతాడు. అప్పుడు అక్కడికి యమకింకరులు అనే వాళ్ళు వస్తారు. ఈ యమకింకరులు ఏం చేస్తారు, ఆ జీవి యొక్క ప్రాణాల్ని వాళ్ళు పాశాలతో లాగేస్తారు. ఆ సమయంలో 1000 తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధతో జీవి మరణాన్ని పొందుతున్నాడు అని గరుడుల వారితో ప్రాణోత్క్రమణ సమయంలో పాపి అయినటువంటి వాడు, భగవచ్చింతన లేనివాడు, ధర్మాచరణ మార్గంలో జీవితాన్ని కొనసాగించలేనివాడు ఎటువంటి స్థితిని పొందుతాడో ఆ విషయాలన్నీ కూడా చక్కగా మనకి నారాయణమూర్తి గరుడుడితో చెప్పినట్టుగా గరుడ పురాణాంతర్గతమైనటువంటి పాపి యొక్క జీవి మరణాన్ని గురించి మనకు స్వామి వివరించడం జరిగింది. ఈ రోజున మిగతా విషయాన్ని మనం రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ, జై సద్గురుదేవ. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ, జై సద్గురుదేవ.